స్ట్రెస్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. పొద్దున్నే లేవాలని మనం అలారం పెట్టుకుంటాం. ఆ టైంలో మన మెదడు ఏం కాదులే పడుకో అని చెప్తుంది. కానీ మన లోపల ఉండే ఒక స్ట్రెస్ హార్మోన్ మనని లేదు లేవాల్సిందే అని లేపుతుంది. పుట్టిన పిల్లవాడి మెదడు ఒక బ్లాంక్ స్లేట్ లాంటిదండి. ఆ బ్రెయిన్ చూసే ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా లోపల కొన్ని కనెక్షన్స్ని తయారు చేస్తుంది. ఒక పిల్లవాడికి నేను రోజు ఒక యాపిల్ పండించి తన మీద ఒక నెగటివ్ ఎమోషన్ చూపించాను అని నేనంటే భయంతో పాటు యాపిల్ అంటే కూడా భయం రావచ్చు. యాపిల్ లాగా కనిపించే ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ని చూసినా భయం రావచ్చు. వీటినే మనము కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అని కూడా అంటాము. డిప్రెషన్ ఉన్నప్పుడు కొంతమంది సాడ్ సాంగ్స్ ఎక్కువ వింటారు అనమాట. హాల్లో ఏదో సాడ్ సాంగ్ వస్తుంది, సౌండ్ ఎక్కువ అని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. కావాలని వాట్సాప్ స్టేటస్ పెడతారు, ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ సాడ్. సో డిప్రెషన్ అనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి. మన మెదడు కంటిన్యూస్ గా మనకు ఒక నెగిటివ్ వాయిస్ అన్నది చెప్తూ ఉంటుంది. సో మొదట ఆ వాయిస్ని మనం ఛాలెంజ్ చేయగలగడము అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సడన్గా నా కళ్ళ ముందు నాకు పాము కనిపించింది. అప్పటి వరకు నేను క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్న నేను ఐ కాంట్ బీ దట్ క్యాజువల్. నా బ్రెయిన్ వెంటనే అమిగ్డలాకు సిగ్నల్ పంపిస్తుంది, డేంజర్ డేంజర్ డేంజర్. నా హార్ట్ కొద్దిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. కొద్దిగా శ్వాస కూడా కొద్దిగా స్టిఫ్నెస్ అనిపిస్తుంది. ఈ క్షణములో నేను ఇంకా బ్రతకలేనేమో, ఈ క్షణంలో నేను చచ్చిపోతానేమో, గుండె కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ కాదు నోట్లో కొట్టుకుంటున్నంత వేగంగా ఉంది. ఆ డ్రెంచింగ్ ఇన్ స్వెట్ అన్నది ఎట్లా ఉంటుందంటే వేసుకున్న బట్టలు తడిసిపోతాయి. మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ తక్కువైపోయిందని చెప్పేసి వాడు కోచుకున్నాడు అనమాట. వాడు ఈ రోజు నిజంగా ఒక యావరేజ్ పర్సన్ మొబైల్ యూసేజ్ టైం చూస్తే 7 to 8 hours. సో ఈ రకమైన ఒక అడిక్టివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళల్లో బ్రెయిన్ సైజు ష్రింక్ అవుతుంది. ఆ బ్రెయిన్ చేయగలిగే ఎన్నో అద్భుతమైన అబిలిటీస్ కోల్పోవడము అన్నది జరుగుతుంది. లైఫ్లో కొంతమంది మొబైల్కి అడక్ట్ అవుతున్నారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి అడక్ట్ అవుతున్నారు, ఆల్కహాల్కి అడక్ట్ అవుతున్నారు, డ్రగ్స్కి అడక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ బెట్టింగ్స్ అని చెప్పేసి మధ్యకాలంలో వచ్చినాయి, వాటికి కూడా అడక్ట్ అవుతున్నారు అనమాట. ఈజీగా భయపడము, డ్రింక్ తీసుకోవడము, గంజాయి తీసుకోవడము, లేదా ఎవరినో కొట్టడము, నేను ఎందుకు పనికిరాను. ఏదైనా పదార్థాన్ని మొదటిసారి మనము ఆస్వాదించినప్పుడు నచ్చితే మన బ్రెయిన్ లోపల కెమికల్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది రిపీటెడ్గా మనిషిని రిమైండ్ చేయడము. ఇన్ని రోజులు ఏదో ఎంజాయ్మెంట్ కోసం తీసుకుంటున్న ఆ పదార్థము ఇప్పుడు అత్యవసరం అయిపోతుంది. దానివల్ల లోపల న్యూరోనల్ డ్యామేజ్ అన్నది జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను బాలి వచ్చిన, మాల్దీవ్స్ వచ్చిన, వీడు ఫీల్ అయితే చిన్న బతుకు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు రోజు నాది లైఫ్లో పొద్దున పోతున్నా, సాయంత్రం వస్తున్నా. మనము ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ చూస్తున్నవి టోటల్ రియాలిటీ కాదు. ఒక ఉమెన్ తన పోస్ట్ మార్టం డిప్రెషన్ వల్ల ఆల్మోస్ట్ 3.5 months బేబీని అనేది చంపేసింది అనమాట. ఒక 34 years ఉమెన్ అనమాట. తను ఒక 2 పిల్లలు, వాళ్ళిద్దరి సన్స్ ని తిను నైఫ్ తో నరికి చంపేసింది. అండ్ తర్వాత తను కూడా చచ్చిపోయింది అనమాట. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఈజ్ వెరీ అండర్ రేటెడ్. అది బ్రెయిన్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ ని కలిగిస్తుంది. ఈ జనరేషన్ ఈస్ గోయింగ్ టు అన్ఫార్చునేట్లీ హ్యావ్ ద వీకెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద ఫ్యూచర్. హలో అండి, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్ లింక్ అనేది మీరు క్లిక్ చేసి పాడ్కాస్ట్కి చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ 2 పాడ్కాస్ట్ కూడా ఏదైతే ఎక్స్ మేజర్ ఆఫీసర్ ఓబ్రాయ్ సార్తో మనం ఏదైతే పాడ్కాస్ట్ చేసామో మీరందరూ కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ ఇచ్చారనమాట. దానికోసం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పాడ్కాస్ట్ కూడా అదే విధానంగా రెస్పాన్స్ చేయాలి, అదే విధానంగా ఎండ్ వరకు చూడాలని. ఎందుకు చూడాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ డాక్టర్ విరించి గారితో నేను చేశాను. హీఈస్ ఏ సైకియాట్రిస్ట్ అనమాట, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎప్పుడైతే ఈ సార్తో నేను మాట్లాడుతున్నప్పుడు నేను తెలియకుండానే అతనికి చాలా ఫ్యాన్ అయిపోయాను. ఎంత హంబుల్గా, ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ని కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్లో మేము ఏం డిస్కస్ చేసాం, మెంటల్ హెల్త్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఘోరం అయిపోయింది. అంటే చాలా మంది మెంటల్ హెల్త్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది సఫర్ అవుతున్నారు. యాంగ్జైటీ ప్రాబ్లం, డిప్రెషన్ ప్రాబ్లం, అండ్ అలానే ఏదైనా బిజినెస్లో లాస్ వస్తే ప్రాబ్లం, జాబ్లో ఎవరైనా ఏమనంటే ప్రాబ్లం, బయట ఎవరైనా ఏమనంటే ప్రాబ్లం, అట్లా చాలా మంది జనాలకు అనేది ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో మనం సఫర్ అవుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి, దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అనే
చాలా విషయాలు ఇందులో డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకా కొంతమందికి అడిక్షన్స్ ఉంటాయి అనమాట. ఇది మొబైల్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, ఇంకేదో అడిక్షన్. సో ఆ అడిక్షన్స్ లో నుంచి కూడా మనం ఎలా బయటపడాలనే విషయాలు కూడా చాలా ఇందులో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏవైతే అడిక్షన్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ఎలా అధిగమించి, ఎలా లైఫ్ లో గోల్ ఓరియంటెడ్ తోని మనం వర్క్ చేయాలి, గోల్ పైన ఎలా ఫోకస్డ్ ఉండాలని ఇలాంటివి ఎన్నో విషయాలు అనేది డిస్కస్ చేయడం జరిగింది. సైంటిఫిక్ వేగా సొల్యూషన్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో అందుకోసం ఈ పాడ్కాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడాల్సిన పాడ్కాస్ట్ అనమాట. సో అది కూడా ఎండ్ వరకు అనేది చూడండి. ఎండ్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకోసం దాగుందనమాట. సో డోంట్ మిస్. లెట్స్ డైవ్ ఇన్ టు ద పాడ్కాస్ట్. లెట్స్ స్టార్ట్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఈ పాడ్కాస్ట్ ద్వారా ఈరోజు ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉందన్నమాట. ఎందుకని మనం పాడ్కాస్ట్ కన్నా ముందు కూడా కొన్ని క్వశ్చన్స్ పైన ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరిగింది. ఈ పాడ్కాస్ట్ ఎంతో మంది జీవితాలను మారుస్తుందని. సో అందుకోసం ముందే అడ్వాన్స్గా ఆడియన్స్ తరఫున, నా తరఫున మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టుడే. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ లెట్స్ స్టార్ట్. లైఫ్లో కొంతమంది మొబైల్కి అడక్ట్ అవుతున్నారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి అడక్ట్ అవుతున్నారు, ఆల్కహాల్కి అడక్ట్ అవుతున్నారు, డ్రగ్స్కి అడక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ బెట్టింగ్స్ అని చెప్పేసి మధ్యకాలంలో వచ్చినాయి, వాటికి కూడా అడక్ట్ అవుతున్నారు అనమాట. సో అడక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది ఒకటి గ్యాడ్జెట్ ఉంది, ఓకే, దాన్ని కంటిన్యూగా వాడడం ఈజ్ అడక్షన్. ఆర్ డ్రగ్స్ కంటిన్యూగా వాడడం ఈజ్ అడిక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్స్టెన్స్తోని ఒక మనుషులు అనేది ఎట్లా అడిక్ట్ అవుతారు, దాని వెనకాల సైన్స్ ఏంటి, అండ్ ఆ సైన్స్ తెలుసుకున్న తర్వాత అందులో నుంచి బయటపడడం కూడా ఏంటి అనేది కూడా మీ ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా షేర్ చేయండి. సో ఫస్ట్లీ అండి, మీరు ఇందాక చెప్పినట్టు దేన్నైనా మనము కంటిన్యూస్గా యూస్ చేస్తున్నప్పుడు ఒక అడిక్షన్ లోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది, లేదా అడిక్షన్ అయ్యింది అని మనము అంటాం. అయితే ఇక్కడ మనము సైంటిఫిక్గా కనుక చూస్తే, మన బ్రెయిన్ లోపల జరుగుతున్న మార్పుల్ని కనుక మనం చూస్తే, ఏదైనా పదార్థాన్ని మొదటిసారి మనము ఆస్వాదించినప్పుడు ఒకవేళ మనకు అది నచ్చితే, అది ఒక రకమైన ఆనందాన్ని కానీ ఒక రకమైన ప్లెజర్ని కానీ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ లోపల ఒక పర్టిక్యులర్ ఏరియా, దాన్ని బేసల్ గ్యాంగ్లియా అంటాం. ఓకే, ఆ పర్టిక్యులర్ ఏరియాలో డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో బేసికలీ ఒక మనిషి మొదటిసారి డ్రింక్ తీసుకున్నప్పుడు వెంటనే ఆ డోపమిన్ రిలీజ్ జరగడము, ఆ డోపమిన్ రిలీజ్తో పాటు మన బ్రెయిన్లో ఒక కొత్త మెమొరీ ఫామ్ అవ్వడం. ఆ కొత్త మెమొరీ ఏంటి? అరే, ఇవాళ నేను నా ఫ్రెండ్ కలిసి డ్రింక్ తీసుకోవడం వల్ల నాకు ఒక రకమైన సంతోషం కలిగింది అని ఒక మెమరీ ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ మనిషి రెండోసారి ఆ ఫ్రెండ్ని కలిసినప్పుడు ఈ మెమరీ మళ్ళీ గుర్తొస్తుంది. అరే, లాస్ట్ టైము వీడిని కలిసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం, ఆ ఎంజాయ్మెంట్కి ఆల్కహాల్ ఉండింది, సో మళ్ళీ ఆల్కహాల్ తీసుకుందాము అని అనిపిస్తుంది. మూడోసారి ఇంకో ఫ్రెండ్ని కలిసినప్పుడు కూడా ఈ మెమరీ గుర్తొస్తుంది. అరే, లాస్ట్ టైం ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మజా వచ్చింది కనుక మళ్ళీ కూడా ఆల్కహాల్ తీసుకుందాము అని అనిపిస్తుంది. ఆ రకంగా ఈ మెమరీ ఏదైతే ఫామ్ అవుతుందో అది రిపీటెడ్గా మనిషిని రిమైండ్ చేయడము. కొద్ది రోజుల తర్వాత ఫ్రెండ్ ఎవరిని కలవలేదు, ఒంటరిగా కూర్చుని ఉన్నాడు, కానీ బోర్ కొడుతోంది, లాస్ట్ టైం మందు తాగినప్పుడు ఎంజాయ్మెంట్ వచ్చింది కదా, సో ఆ ఎంజాయ్మెంట్ని మళ్ళీ తీసుకురావడానికి డ్రింక్ తీసుకుందాము అని ఈ రకంగా రిపీటెడ్గా ఆ మెమొరీ మనను గుర్తు చేయడం వల్ల ఒక మనిషి దాన్ని రిపీటెడ్గా తీసుకోవడం అన్నది చేస్తాడు. ఈ రకంగా రిపీటెడ్గా తీసుకునే వరకు మన బ్రెయిన్ లోపల కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, ఈ రెండు కూడా జరుగుతాయి. సో ఈ స్ట్రక్చరల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ అన్నది జరిగే వరకు మన మెదడు ఏ విధంగా తయారవుతుంది అని అంటే, ఇన్ని రోజులు ఏదో ఎంజాయ్మెంట్ కోసం తీసుకుంటున్న ఆ పదార్థము ఇప్పుడు అత్యవసరం అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ అ కంపల్సరీ నీడెడ్ కెమికల్. ఈ అత్యవసరం అయిపోయే వరకు ఏం జరుగుతుంది అని అంటే, ఈ కెమికల్ లేకపోయే వరకు ఆ మెదడు నార్మల్గా పనిచేయలేదు. సో ఈ మెదడు కోపంలోకి కానీ, చికాకులోకి కానీ, ఒక రకమైన ఇరిటేషన్, నిద్ర పట్టకపోవడము, దాని తర్వాత కొందరిలో ఫిజికల్ సిమ్టమ్స్ అన్నవి కూడా ఉంటాయి. ఇలా చేతులు వణకడం కానీ, మాట తడబడము, లేదా బాగా యాంగ్షియస్గా ఫీల్ అవ్వడము, ఈ రకమైన చేంజెస్ వచ్చే వరకు అప్పటి వరకు దాన్ని ఎంజాయ్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు,
కానీ ఇప్పుడు అది తీసుకోకపోతే వచ్చే బ్యాడ్ సిమ్టమ్స్ని తట్టుకోలేక దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఇంకా కూడా గుర్తుంది, నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మహబూబ్ నగర్లో అక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్కి మేము రెగ్యులర్లీ వెళ్ళి తినేవాళ్ళం. అక్కడ బీహార్ నుండి వచ్చిన ఒక షెఫ్ ఉండేవాడు. ఆ షెఫ్ నాతోటి మాట్లాడుతూ సార్ నాకు ఇట్లా డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పాడు. అయితే తన హిస్టరీ తీసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తన బ్రెయిన్ లోపల జరిగిన మార్పులు లేదా అడిక్షన్ ఎంత సివియర్గా ఉంది అని అంటే, రాత్రి డ్రింక్ తీసుకుని పడుకుంటాడు, పొద్దున్న లేచే వరకు ఆ బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయే వరకు తనకు చేతులు బాగా వణుకొచ్చేవి. అయితే ఇప్పుడు తన వర్క్లో హీ హ్యాస్ టు యూజ్ హిస్ హ్యాండ్స్. సో ఆ చేతులలో ఉండే వణుకు తగ్గించుకోవడానికి తను డ్రింక్ తీసుకునేవాడు. అంటే పొద్దున్నే లేచి డ్రింక్ తీసుకునేవాడు. సో పొద్దున్నే లేచి డ్రింక్ తీసుకుంటే తప్ప తను వర్క్కి వెళ్ళలేని పరిస్థితి. ఈ రకంగా ఎంతో మంది కూడా దే స్టార్ట్ ద డే విత్ ఆల్కహాల్ కానివ్వండి, నికోటిన్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, లేదా ఇవాళ రోజుల్లో కొత్త టెక్నాలజీలో వీ స్టార్ట్ ద డే విత్ ద మొబైల్ ఫోన్. సో ఖచ్చితంగా ఈ రకమైన బిహేవియర్ ఒక అడిక్షన్ అని మనం చెప్పొచ్చు. ఈ రకంగా రిపీటెడ్గా ఈ ఆల్కహాల్ తీసుకునే వరకు మన బ్రెయిన్ లోపల 2 మార్పులండి. ఫస్ట్లీ ఈ డోపమిన్ అనే కెమికల్ న్యాచురల్గా కూడా రిలీజ్ అవుతుంది. మనకు నచ్చిన ఆహారం తీసుకున్నప్పుడు రిలీజ్ అవుతుంది, స్నేహితుల్ని కలిసినప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ ఒకవేళ ఈ న్యాచురల్ యాక్టివిటీస్లో 10 యూనిట్ల డోపమిన్ వస్తే, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, గంజాయి వల్ల కానివ్వండి 100 యూనిట్ల నుండి 1000 యూనిట్ల వరకు డోపమిన్ వస్తుంది. దీనివల్ల జరిగే ప్రాబ్లం ఏమిటి అని అంటే, 1000 యూనిట్లు వస్తున్నప్పుడు మన బ్రెయిన్ లోపల నుండి ఆ డోపమిన్ తయారీని ఆపేస్తుంది. అరే ఎట్లన్నా అంత వస్తుంది ఆల్రెడీ, మనం మళ్ళీ తయారు చేస్తే ఎందుకు ఎక్సెస్ అని. సో కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత ఇంకా బ్రెయిన్ డోపమిన్ని తయారు చేయట్లేదు. ఆ డోపమిన్ అన్నది వస్తే బయట నుంచే రావాలి. దట్ ఈస్ వన్ ప్రాబ్లం విత్ అడిక్షన్. అందుకే వాళ్ళు అడిక్షన్లో ఉన్నవాళ్ళు అది కావాలి అని కోరుకుంటూ ఉంటారు. రెండో ప్రాబ్లం ఏంటంటే, అంత డోపమిన్ని మన బ్రెయిన్ తట్టుకోలేదండి. ఇప్పుడు కడుపుకు ఆహారం మంచిదే కానీ 3 పూటల ఆహారం ఒకటేసారి కడుపులో పెడితే తట్టుకోలేదు. అదే విధంగా అంత డోపమిన్ వచ్చే వరకు మన బ్రెయిన్ దాన్ని తట్టుకోలేదు. దానివల్ల లోపల న్యూరోనల్ డ్యామేజ్ అన్నది జరుగుతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ డోపమిన్ అనేది మంచిదైనప్పటికీ ఇంత ఎక్సెసివ్ డోపమిన్ ఒకేసారి రావడము అన్నది ఒక మేజర్ ప్రాబ్లము. రెండో మేజర్ ప్రాబ్లం లోపల డోపమిన్ తయారీ ఆగిపోవడము. సో ప్రతి అడిక్ట్ని కూడా మనం కనుక చూస్తే, మొదట్లో ఒక ఎంజాయ్మెంట్గా మొదలుపెట్టిన యాక్టివిటీ ఇప్పుడు కంపల్సరీ చేయకపోతే ఒక రకమైన ఇరిటేషన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ వస్తోంది కనుక చేయవలసిన పరిస్థితి అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా అడిక్షన్లో మనకు చెప్తారు. సో మేజర్గా డోపమిన్ ఇస్ ద కల్ప్రిట్. అండ్ ఈ డోపమిన్ రావడం వల్ల మన లోపల ఉండే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటంటే మన స్కూల్లో టీచర్ లాంటిది. యూనో మనకి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఇలా చేస్తే బాగుంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇటువంటి ఐడియాస్ అన్ని ఇచ్చే ఒక బ్రెయిన్ ఏరియా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ దెబ్బతింటుంది. ఆ దెబ్బతినే వరకు మనం చేస్తున్నది తప్పు, మనం చేయకూడదు అని చెప్పే ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉంటుందో అది టోటలీ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల మనిషికి ఏది అనిపిస్తే అది చేసేయడము, మంచి చెడ్డ చెప్పే బ్రెయిన్ ఏరియా పనిచేయడం లేదు. అండ్ అనిపించింది చేయకపోతే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనుక ఖచ్చితంగా అది చేయాలి అనే ఒక ధోరణిలోకి వెళ్ళినప్పుడు దట్ ఈస్ వాట్ అడిక్షన్ యాక్చువల్లీ ఇస్ అండి. ఇప్పుడు ఇందులో నుంచి బయటపడాలంటే సో ఒకటి ఖచ్చితంగా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అక్నాలెడ్జింగ్ ద ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే చాలా మంది అడిక్షన్లో ఉన్నప్పుడు ఒక డినయల్లో ఉంటారు. సో డినయల్ అన్నప్పుడు ఏంటి అంటే, లేదు నాది అంత పెద్ద ప్రాబ్లం కాదు అనే ఒక ఆలోచనలో ఉంటారు. లేదా నేను అనుకుంటే మానేస్తాను. చాలా మంది నాకు చెప్పేది ఏమిటి అని అంటే, నేను అనుకుంటే మానేస్తాను. కానీ వాస్తవంగా లాస్ట్ 10 years ఆఫ్ డ్రింకింగ్లో వాళ్ళు అనుకుని మానేసిన సమయం చాలా తక్కువ. నేను అందరిని ఒకటే అడుగుతాను, మీరు అనుకుంటే మానేయగలిగినప్పుడు మళ్ళీ ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? సో సమ్వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇది మన కంట్రోల్లో లేదు. అంటే మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. నేను స్వతహాగా నా బ్రెయిన్కి చెప్తే నా బ్రెయిన్ వినే పరిస్థితుల్లో లేదు. సో దీన్ని మనం అక్నాలెడ్జ్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి.
సెకండ్ థింగ్, మనము ఏదైనా అడిక్షన్ అన్నది ఉన్నప్పుడు డీటాక్సిఫికేషన్ అని అంటాము. ఈ డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటి అని అంటే, ఈ పదార్థాన్ని మన శరీరం నుండి దూరంగా పెట్టి ఈ పదార్థం వల్ల వస్తున్న కెమికల్స్ని ఇంకా న్యాచురల్ వేలో కానీ లేదా ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారా కానీ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాము. సో ఇదే డోపమిన్ని మనం న్యాచురల్గా తీసుకురాగలిగితే, ఇదే డోపమిన్ని మనం ట్రీట్మెంట్ ద్వారా తీసుకురాగలిగితే మనిషికి అటువైపు మనసు లాగడం అన్నది తగ్గుతుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను కడుపు నిండా ఆహారం తిన్న తర్వాత నాకు నచ్చిన స్వీట్ని మీరు ఇచ్చినా ఇప్పుడు వద్దులే అని మనం అనగలుగుతాము. సో ఆ విధంగా బ్రెయిన్ యొక్క ఆకలిని మనము ఇంకా న్యాచురల్ వేలో ఒకవేళ డీల్ చేయగలిగితే అప్పుడు ఆ పదార్థం వైపు మనసు లాగడం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ యొక్క విల్ పవర్, అంటే కళ్ళ ముందు 10 మంది తాగుతూ ఉన్నా నాకు ఇవాళ వద్దు, నేను తాగకూడదు, నేను తాగడం వల్ల నా ఆరోగ్యం దెబ్బతింటుంది అని తనకు తను అనుకుని ఆ పరిస్థితులలో తీసుకోకుండా ఉండడానికి కావలసిన మనోబలం, ఆ మెంటల్ పవర్ని కూడా మనం పెంచడానికి ఎన్నో రకాల యాక్టివిటీస్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఒకటి ఇండియాలో మనం గమనిస్తున్నది ఏమిటి అని అంటే, ట్రీట్మెంట్ ఎవరు కూడా కంప్లీట్ చేయరు. ఒక యుఎస్ లాంటి దేశంలో సపోజ్ నేను మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను అని అనుకోండి, నాకు ఒక సీరియస్ అడిక్షన్ ప్రాబ్లం ఉన్నది అని అనుకోండి, నేను ప్రాపర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తే తప్ప ఎక్కడా కూడా నాకు మళ్ళీ జాబ్ రాదు. అందుకు యుఎస్ లాంటి కంట్రీలో ఈ డి అడిక్షన్ అనే ప్రోగ్రామ్ని అందరూ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తారు. అప్పుడు సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఇండియా లాంటి దేశంలో ఏమవుతుంది అని అంటే, ఒక 1 month తర్వాత 2 months తర్వాత మారతా అంటున్నాడు కదా, ఇంటికి తీసుకెళ్దాము అనే ఒక ఆలోచన సమ్వేర్ పేరెంట్స్ యొక్క ఎమోషన్స్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ వల్ల కానివ్వండి, ఇది జరిగే వరకు ట్రీట్మెంట్ మధ్యలో ఆగడం అన్నది ఉంటుంది. అట్లా ట్రీట్మెంట్ ఆగినప్పుడు ఈ రిలాప్సెస్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో కంప్లీట్ ట్రీట్మెంట్ ని తీసుకున్న వాళ్ళలో సక్సెస్ రేషియో కూడా చాలా బాగుంటుంది. ఈ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి విల్ పవర్ అనేది చాలా అవసరం ఉంటుంది కదా. కానీ చాలా మందికి ఇలా మనం చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు ఇంత డీటెయిల్గా విడమర్చి కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పారు, అయినా కూడా కొంతమంది ప్రాబ్లం ఏంటంటే అన్నీ బాగున్నాయి కానీ ఆ లోపల నుంచి ఆ ఫీల్ రావట్లేదు ఇప్పుడు చేయడానికి అని అంటారు. అంటే నాకు ఆ విల్ పవర్ అనేది లేదు అని అంటారు. సో ఇప్పుడు ఎంత విన్నా కూడా, ఎంత మీరు విడమర్చి చెప్పినా కూడా, సైన్స్ మొత్తం కూడా దాని వెనకాల సమ్వేర్ అది వాళ్ళ లోపల నుంచే రావాలి కదా, అది నా లోపల నుంచి రావట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ అండి, ఒకటి అలా రాకపోవడానికి కారణము ఈ డినయల్ అనే స్టేట్లో ఉండడం అండి. అంటే ఒకటి ఏమీ కాదులే, ఎందుకంటే చాలా మంది డ్రింక్ చేసే వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఫ్యామిలీలో పలానా మనిషి 90 ఏళ్ల దాకా కూడా రోజు తాగాడు, ఆయనకి ఏమీ కాలేదు. సో ఆ మనిషి మన బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యే వరకు డ్రింక్ తీసుకుంటే ఏమీ కాదు అనేది, డ్రింక్ తీసుకోవడం నార్మలైజ్ అవ్వడము అనేది మన బ్రెయిన్లో జరుగుతుంది. కానీ రియాలిటీ ఆ ఒక్క మనిషి కాదు. రియాలిటీ మనము ఒకవేళ స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే వాస్తవంగా ఎంతోమంది, స్పెషల్లీ ఇవాల్టి రోజుల్లో మేము చూస్తున్నది ఏంటంటే 30s, 40s కూడా లివర్ ఫెయిల్యూర్ తోటి డ్యామేజ్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఫస్ట్లీ వాళ్ళకి అసలు ఫ్యాక్ట్ చెక్ అన్నది చేయడం. రెండోది, ప్రతి మనిషికి కూడా దాని నుండి బయటికి రావాలని ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళతో పర్సనలీ మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ నేను రాలేనేమో, నేను మళ్ళీ ఆల్రెడీ డ్రింకింగ్ ప్రాబ్లం వల్ల నన్ను ఒక ఫెయిల్యూర్గా చూస్తున్నారు, నేను బయటికి రాలేని పరిస్థితి ఉంటే నన్ను మళ్ళీ కూడా ఫెయిల్యూర్గా చూస్తారేమో అనే ఒక భయము ఖచ్చితంగా తనను వెనుకకు లాగుతూ ఉంటుంది. సో ఈదర్ ఆ డినయల్ కానివ్వండి, లేదా ఒక తెలియని ఫియర్ కానివ్వండి, లేదా ఒక డిప్రెస్డ్ స్టేట్, నేను చేయలేను అంటే ప్రతిదీ కూడా అప్హిల్ టాస్క్ లాగా కనిపిస్తుంది, ఇంత పెద్ద కొండని నేను ఎక్కలేను అనే విధంగా వాళ్ళ బ్రెయిన్ ఆ యాక్టివిటీని లేదా ఈ టోటల్ ట్రీట్మెంట్ని అంత పెద్ద కొండలాగా చూస్తుంది. సో అటువంటి సమయంలో మనము ఒకటి ఈ యాక్టివిటీస్ని బ్రేక్ డౌన్ చేసి కానివ్వండి, లేదా వారికి ఈ యాంగ్జైటీకి సంబంధించి కానివ్వండి, లేదా ఈ డినయల్కి సంబంధించినవి కానివ్వండి, మనము సరైన అడ్వైజెస్ ఇవ్వడము, సరైన రకంలో ఈ ఆస్పెక్ట్స్ని మనం డీల్ చేయగలిగితే చాలామందిలో మోటివేషన్ అన్నది పెరుగుతుంది. సో ఫ్రాంక్లీ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అంటాము. సో మ్యాక్సిమంగా అడిక్షన్లో ఉండేవాళ్ళు డిమోటివేటెడ్గా ఉంటారు, ఏమోటివేటెడ్గా ఉంటారు.
అక్కడి నుండి వాళ్ళను మనం మోటివేషన్లోకి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత ఆ యాక్షన్ ప్లాన్ అనేది కంటిన్యూస్గా ఉండేటట్టు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు చాలాసార్లు మోటివేషన్ అన్నది ఫస్ట్ డే హైగా ఉంటుంది, సెకండ్ డే థర్డ్ డే 1 వీక్ కల్లా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా కంటిన్యూస్గా ఉండేటట్టు ట్రీట్మెంట్ ప్లాన్స్ అన్నది మనం కేటర్ చేస్తామండి. ఓకే, నైస్. యాక్చువల్గా ఇందాక మీరు డోపమైన్ గురించి చెప్పారు, విడమర్చి చాలా ఎక్సలెంట్గా చెప్పారు. నేను కూడా ఈ డోపమైన్ గురించి చాలా సందర్భాల్లో అనేది స్టడీ చేశాను, దీని వెనకాల సైన్స్ ప్రోగ్రామ్స్లో కూడా చాలామంది నా స్టూడెంట్స్ చెప్పడానికి. ఈ డోపమైన్ గురించి ఆన్సర్ వెతుకుతున్నప్పుడు నాకు ఇంకోటి కూడా ఒకటి అనిపించింది, సెరిటోన్. సో అదేంటి, డోపమైన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఇన్ అ సింపుల్ వే అండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతే, డీప్ బ్రీతింగ్ చేసినప్పుడు సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో డోపమైన్ అయినా సెరటోనిన్ అయినా వీటిని మనం హ్యాపీ కెమికల్స్ అని అంటాము. అయితే ఈ రెండు చేసే యాక్టివిటీస్ వేరుగా ఉంటాయి. డోపమైన్ ఇస్ మోర్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్. సో నేను ఇందాక చెప్పినట్టు ఒక నచ్చిన ఆహారం తీసుకున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ సెరటోనిన్ అనేది కొద్దిగా గ్రాడ్యువల్గా రిలీజ్ అవుతుంది అండ్ లాంగర్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఈ సెరటోనిన్ ఎప్పుడైనా కూడా మనకు స్లో యాక్టివిటీస్లో ఎక్కువగా రిలీజ్ అవ్వడము, అండ్ ఈ సెరటోనిన్ రిలీజ్ అవ్వాలంటే యాక్టివిటీస్ని రెగ్యులర్గా చేస్తూ ఉండడం అన్నది కూడా చాలా అవసరం. సో డోపమైన్ ఏంటంటే ఇన్స్టెంట్గా రిలీజ్ అవుతుంది, కానీ సెరటోనిన్ ఈజ్ మోర్ గ్రాడ్యువల్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డీప్ బ్రీదింగ్ యాక్టివిటీ అనుకోండి, చాలామంది అది ఇనీషియల్గా ఇంట్రెస్ట్ చూపించినా అది చేయడం చాలా కష్టం. ఎందుకంటే కొద్దిసేపు మన బ్రెయిన్ని సైలెన్స్లో పెట్టడము అనే దానికన్నా కష్టమైనది ఏది ఉండదు. సో ఆ రకమైన యాక్టివిటీ చేసినప్పుడు ఈ సెరటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. అలానే ఈ సెరటోనిన్కి ఇంకా వేరే వేరే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నవి ఉన్నాయి. మంచి నిద్రకు సెరటోనిన్ అవసరం. అలానే ఫీలింగ్ ఆఫ్ సెటైటీ అంటాము, అంటే ఏ విషయంలోనైనా ఒక చోట ఇంకా చాలు అని అనుకోగలగడానికి సెరటోనిన్ అవసరము. అది ఒక చోట షాపింగ్ చేస్తున్నాను కానివ్వండి, లేదా నేను ఎక్కడైనా డబ్బు ఖర్చు పెడుతున్నాను, నేను తినే ఆహారము, ప్రతి చోట కూడా మనస్సు ఇంకా కావాలి అని అడుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాటి వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ సెరటోనిన్ అనేది ఇంకా చాలు కదా, సరిపోతుంది కదా అని చెప్పగలిగేది సెరటోనిన్. సో ఖచ్చితంగా డోపమైన్ లాంటి కెమికల్ తోటి సెరటోనిన్ లాంటి కెమికల్ ఉండడం చాలా అవసరము. సో నిద్రకు కానివ్వండి, ఆకలికి కానివ్వండి, మంచి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, అట్లానే మన మెమొరీ, ఫోకస్, అటెన్షన్, ఇటువంటి యాక్టివిటీస్కి కూడా సెరటోనిన్ మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెరటోనిన్ లెవెల్స్ బాగున్నప్పుడు ఒక కష్టమైన పరిస్థితులలో కూడా, అన్సర్టనిటీ లాంటి స్టేజెస్లో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. అటువంటి సమయంలో మనందరినీ కూడా ఎంతో వరకు కాపాడింది మన లోపల ఉండే సెరటోనిన్ అండి. అయితే మీరు చెప్పారు కదా, దీన్ని చెప్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది, మనిషి ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ ప్లెజర్ అనేది పొందడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు. అండ్ ఆ ఇన్స్టెంట్ ప్లెజర్ పొందే క్రమంలో ఈ సెరటోనిన్ అనేది చాలా దూరం చేసుకుంటున్నాను నాకు అనిపిస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు సెరటోనిన్ అనేది మీరు ఇందాక ఎంత విడమర్చి ఎంత బ్యూటిఫుల్గా దీని బెనిఫిట్స్ అనేది చెప్పారు. అది డే బై డే మన దగ్గర తగ్గుతుంది కాబట్టి ఈరోజు సమ్వేర్ మనము ఇంకా ఆ ఆల్టర్నేట్ హ్యాపీనెస్ కోసం, మనం ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం ఈరోజు మిగతా పద్ధతులు అనేది కనెక్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, ఈరోజు మొబైల్ అడిక్షన్, మొబైల్ ఊకుకే ఓపెన్ చేసి చూడడం ద్వారా డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఇన్స్టెంట్ ప్లెజర్. అండ్ అలానే ఏదైనా మన డ్రగ్స్ కావచ్చు, లేదనంటే ఏదైనా ఆల్కహాల్ రిలేటెడ్ కావచ్చు, బెట్టింగ్ ఇట్లా కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఐపీఎల్ రిలేటెడ్ అనేది కూర్చోవడం కావచ్చు, ఇదంతా కూడా డోపమైన్కి అనేది మనం ఇన్స్టెంట్ ప్లెజర్ తీసుకోవడానికి మనం ఉరుకుతున్నాం అనమాట. కానీ ఈ క్రమంలో సెరటోనిన్ని చాలా దూరం చేసుకుంటున్నాం. వేరాస్ ఈ ఇన్స్టెంట్ ప్లెజర్ల ద్వారా సక్సెస్ అనేది కూడా దూరం అవుతుందని నాకు అనిపిస్తుంది. మీరు దీనికి యాడ్ ఆన్ చేసి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి ఒకప్పుడు ఎలా ఉండనంటే చాలా కష్టపడిన తర్వాత అది ఒక అచీవ్మెంట్ రాగానే ఆ సంతోషం అనేది ఆ కిక్కే వేరుంటుండే అనమాట. కానీ ఈ మధ్యకాలంలో అది పోయింది. ఇన్స్టెంట్ సక్సెస్ అనేది వచ్చేస్తుంది అందరికీ, అంటే ఇన్స్టెంట్ ప్లెజర్, ఇన్స్టెంట్ సక్సెస్ అనమాట. అందుకోసం మనం ఒకప్పుడు
90s మాట్లాడుకుంటుంటే కన్వర్జేషన్ ఉంటుంది. అరే ఒకప్పుడు 3,000 సంపాదిస్తున్నా కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుండే, 5,000 సంపాదిస్తున్నా కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుండే, అక్కడికి వెళ్ళి ఇంత తిన్నా కూడా మస్తు హ్యాపీగా ఉంటుండే. అంటే అది నాకు అర్థమైంది ఏంటంటే సెరిటోన్ ద్వారా. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడికి వెళ్ళి తినడము కావచ్చు, అందరు కలిసి వండుకోవడం కావచ్చు, అది చేయకుండా ఇన్స్టెంట్గా జొమాటో స్విగ్గీ ఆర్డర్ పెట్టి పడేస్తారు. అది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, ఇన్స్టెంట్గా తినేస్తున్నారు. అంటే ఆ డోపమైన్ వస్తుంది. అంటే అది కూడా కొద్దిసేపే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఇంకో ఆర్డర్ పెట్టుకోవాలి, లేదంటే సాయంత్రం కాగానే ఇంకోటి ఎత్తుకోవాలి. అది పబ్ అనుకోండి, ఇక వీళ్ళు ఏదన్నా మొబైల్ అడిక్షన్ అనుకోండి అనమాట. సో ఇన్ షార్ట్ ఏమనిపిస్తుంది అంటే నాకు డైలీ, స్పెషల్లీ టీనేజ్ కావచ్చు, లేదంటే 20 to 30, లేదంటే 30 to 35 కావచ్చు, వీళ్ళు ఈ డోపమిన్ అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోయి సెరోటోనిన్ని దూరం చేసుకొని వీళ్ళ లైఫ్లో గోల్స్ అని కూడా చాలా మిస్ చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. సక్సెస్ కూడా చాలా దూరం చేసుకుంటారని అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు కొంచెం విడమర్చి చెప్పండి. వాస్తవంగా మీరు చెప్పింది ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అండ్ ఇవాళ రోజుల్లో మనం సైంటిఫిక్గా చూస్తే వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక లో సెరోటోనిన్ స్టేజ్ వల్ల, ఒక ఎక్సెస్ డోపమిన్ స్టేట్ వల్ల. కరెక్ట్. సో బ్రెయిన్లో ఒక హైపో సెరోటోనర్జిక్ స్టేట్ అన్నది మనం చూసినప్పుడు డిప్రెషన్స్ కానివ్వండి, యాంగ్జైటీస్ కానివ్వండి, ఫోబియాస్ కానివ్వండి, ఓసిడి లాంటి వ్యాధులు కానివ్వండి, నిద్రకు సంబంధించిన వ్యాధులు కానివ్వండి, సెక్షువల్ డిసార్డర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము సెరోటోనిన్ లెవెల్స్లో మార్పు చేర్పులు జరగడము, స్పెషల్లీ ఒక లో సెరోటోనిన్ స్టేట్ ఉన్నప్పుడు మనం చూస్తున్న వ్యాధులండి. అండ్ వీటి గురించి మనము స్టాటిస్టికల్ డేటా కూడా చూస్తే WHO చెప్తున్న రిపోర్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే, ప్రతి 6 ప్రతి 8 మందిలో ఒకళ్లకు యాంగ్జైటీ డిసార్డర్ ఉండడము. అట్లానే నేను చదువు మొదలుపెట్టినప్పుడు 2010 ఆ సమయంలో WHO రిపోర్ట్లో అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణము అని డిఫరెంట్ కండిషన్స్, హార్ట్ కండిషన్స్, యాక్సిడెంట్స్, ఈ విధంగా అన్నీ చూస్తున్నప్పుడు డిప్రెషన్ లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ 10-11 అనే నెంబర్లో ఉన్నది. ఇవాళ 2025లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ టాప్ ఆర్ సెకండ్. సో ఈ 11 నుండి ఆ 2-1కి వచ్చిన ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనే దానికి మేజర్ కారణము ఈ లో సెరోటోనిన్ స్టేట్ అన్నది మనం చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ హై ఎక్సెస్ డోపమిన్ ఏదైతే జరుగుతుందో, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ప్రతి అడిక్షన్లో కూడా ఈ హై డోపమిన్ స్టేట్ ఉండడము, దానివల్ల టెంపరరీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అన్నది వస్తున్నప్పటికీ అంత హై డోపమిన్ బ్రెయిన్కి మంచిది కాదు అని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మూమెంట్లో వస్తున్న ప్లెజర్ నాకు చాలా అవసరము. అందుకే ఈ హై డోపమిన్ స్టేజ్లో ఉండే యాక్టివిటీస్ అన్నీ కూడా అడిక్షన్లోకి కన్వర్ట్ అవుతాయి. అది మీరు చెప్పినట్టు మొబైల్ ఫోన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేదా ఈజీ మనీ కోసం అని మనం చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ కానివ్వండి, బెట్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడో బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. బట్ అదే సెరోటోనిన్ కోసం వర్క్ చేస్తున్న వాళ్ళ బ్రెయిన్స్ బెటర్గా గ్రో అవుతున్నాయి. సో అన్డౌటెడ్లీ అంటే వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ కూడా అనుకోవచ్చు యాక్చువల్లీ టాకింగ్ అండి. ఎందుకంటే ఎక్కడ మనము బ్రేక్ వేయాలి, ఎక్కడ మనం తగ్గాలి అని తెలుసుకుంటున్నప్పుడు ఎఫెక్ట్ అన్నది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద 7 dimensions, వాటన్నిటినీ కూడా మనము ఫోకస్ చేయగలగడము అనేది చేయాలి అని అంటే ప్రతి చోట కూడా ఒక బ్రేక్ వేయడము, నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళడము, అన్నిటికీ కావాల్సిన ప్రయారిటీ అన్నది ఇవ్వగలగడము అనేది సెరోటోనిన్ లెవెల్స్ బ్యాలెన్స్ అయినప్పుడు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇవాళ సెరోటోనిన్ అనేది దొరకట్లేదండి. ఎందుకంటే ఇండియా లాంటి దేశంలో సెరోటోనిన్ కి బ్యూటిఫుల్ సోర్స్ సన్లైట్, కానీ సూర్యరశ్మి నుంచి అందరము దూరంగా ఉంటున్నాము. అండ్ ఈ మధ్య కాలంలో ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్ లో సెరోటోనిన్ కి సంబంధించిన యాక్టివిటీస్ కొద్ది నిమిషాలు కూడా ఎవరూ చేయట్లేదు అని రీసెర్చెస్ చెప్తున్నాయండి. సో దానివల్ల జరిగిపోతుంది ఏంటి అని అంటే గ్రాడ్యువలీ ఈ సెరోటోనిన్ తగ్గిపోవడము. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వై ఇవాళ రోజుల్లో మానసిక వ్యాధులు ఒక లాస్ట్ 10 years 20 years తో పోల్చుకుంటే చాలా వరకు కూడా పెరిగిపోయాయండి. కరెక్ట్. అంటే ఈ సెరోటోనిన్ కి పెంచుకోవడానికి ఇంకా 2-3 టిప్స్ అనేది ఏదైనా చెప్పండి మీరు.
సో ఒకటి ఖచ్చితంగా సూర్యరశ్మి అండి. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వల్ల మంచి సెరటోనిన్ అండ్ మంచి మెలటోనిన్ కూడా వస్తుంది. రెండు కూడా నిద్రకు చాలా మంచివి అండ్ మూడ్ ని యాక్టివేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అందుకోసం ఈ రోజు యావరేజ్ గా తీసుకున్నట్టయితే స్పెషల్ గా మెట్రోపాలిటన్స్ లో సిటీలో టైప్ చూసుకుంటే అందరికీ ఈరోజు వాళ్ళు ఫిజికల్ బాడీ చెకప్ చేసుకుంటే డి విటమిన్ అనేది ఆల్మోస్ట్ ప్రతి 100 మందిలో 99% తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్లలో ఉండడము, ప్యాక్డ్గా ఉండడం, డి విటమిన్ తక్కువ ఉండడం వల్ల. అండ్ ఈ డి విటమిన్ ఈ రోజు నేను కొత్తగా నేర్చుకుంది ఏంటంటే ఇది కూడా సెరోటోన్కి దారితీస్తుంది అని చెప్పేసి, రైట్? సో ఇప్పుడు ఇంకా ఒక 2-3 చెప్పండి ఈ సెరోటోన్ అనేది ఇంకా పెంచుకోవడానికి ఇంకేమున్నాయి. ఒకటైతే సన్లైట్, అంటే సన్లైట్ లో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి మనం. మీరు ఎర్లీ మార్నింగ్ అన్నారు కదా, కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ కూడా చూస్తుంటారు అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్? ఎందుకంటే కొంతమంది 9 గంటలకు లేచి అది కూడా ఎర్లీ మార్నింగ్ అనుకుంటారు. సో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు అది? సో సూర్యరశ్మి వచ్చిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత మొదటి 2 గంటల లోపల తీసుకునే సన్లైట్ ఇస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. అప్రాక్స్ 5:30 to 6:30 or 7:30 మ్యాక్స్. ఈ సమ్మర్ లో అయితే 5:30-6 సూర్యుడు వస్తున్నారు కనుక 8 లోపల తీసుకునే సన్లైట్ లోపల ఇస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. వెళ్ళి హ్యాపీగా వాళ్ళు మిద్దె మీదను, అంటే దట్ మీన్స్ బిల్డింగ్ పైన అట్లా కూర్చోవడం ఒక్క 15 to 20 minutes ఇస్ అడ్వైజబుల్ అండి. ఆ 15-20 minutes నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మామూలుగా కూర్చోవడమే కాకుండా ఒకవేళ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రిథమిక్ బ్రీదింగ్ అంటాము. సో కొన్ని సెకండ్స్ ఇన్హేల్ చేయడము, కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయడము, మళ్ళీ కొన్ని సెకండ్స్ రిలీజ్ చేయడము అనేది రిథమిక్ వేలో. కొన్ని 4-4-4-4 అనే టెక్నిక్ ఉంటుంది, 4-7-8 అనే టెక్నిక్ ఉంటుంది. ఈ రకంగా మనము ఒకవేళ డీప్ బ్రీతింగ్ యాక్టివిటీస్ లేదా మెడిటేషన్, ఈ బ్రీతింగ్ చేస్తూ చేస్తూ మన ఫోకస్ అంతా కూడా మన బాడీ మీదనే పెట్టడము, ఈ రకమైన యాక్టివిటీస్ మనం చేసినప్పుడు మళ్ళీ సెరటోనిన్ పెరుగుతుంది. సో వాస్తవంగా ఇవాళ రోజుల్లో బికాస్ టైమ్ ఇస్ లెస్, మనం అదే 15 minutes లో 2 సెరటోనిన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నది చేయవచ్చండి. సూపర్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 2 ఏదైతే చెప్పారు టిప్స్, దీంతో పాటు కూడా ఒక ఫోకస్ ఏముండాలంటే, ఇన్స్టెంట్ డోపమిన్ తీసుకోవడం కన్నా నేను లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకుంటే బాగుంటుందని అనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్ మొత్తం కష్టపడ్డ తర్వాత జీతం వస్తే హ్యాపీనెస్ వేరుంటుంది కదా. సో అట్లాంటి లాంగ్ టర్మ్ సక్సెస్ పైన ఫోకస్ చేస్తే కూడా సెరోటోనిన్ అనేది లభిస్తుంది, అది ఎక్కువ కాలం అనేది ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెంట్ సక్సెస్ కన్నా. ఇన్స్టెంట్ ప్లెజర్ కన్నా లాంగ్ టర్మ్ ప్లెజర్ని ఎంచుకోమంటున్నాను. కదా. అందుకైతే ఒక కొటేషన్ కూడా నేను బిలీవ్ చేస్తాను, షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్, షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. అంటే ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు కాంప్రమైజ్ చేసుకుంటారో, ఎస్పెషల్లీ అడిక్షన్, ఓకే, అప్పుడు పెయిన్ అవుతుంది కొంచెం, కానీ లాంగ్ టర్మ్లో ఫుల్ సంతోషంగా ఉంటారు. అయితే ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు తీసుకుంటారో లాంగ్ టర్మ్లో నరకం అనుభవిస్తారు. అంటే దానికి సెరోటోనిన్ డోపమైన్కి లింక్ చేసి చెప్తున్నాను అనమాట నేను. సో ట్రూ అండి. అంటే ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు తీసుకోవడం అంటే డోపమైన్ అనేది తీసుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్లో అనేది సెరోటోనిన్కి ఎప్పుడు దక్కదు అది. అదే ఎవరైతే ఇప్పుడు చిన్న చిన్న ఏదైతే ఆనందాలు డోపమైన్ని పక్కన పెడతారో వాళ్ళకి లాంగ్ టర్మ్లో సెరోటోనిన్ దక్కుతుంది. అండ్ వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇన్ షార్ట్ నాకు అర్థమైంది ఏంటంటే సెరోటోనిన్ ద్వారా సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది అనేది కూడా నాకు అర్థమైంది. అండ్ ఒక్కసారి మనిషికి సెల్ఫ్ కంట్రోల్ వస్తే ఈ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. గ్రేట్. సో వెల్ సెడ్ అండి, సో వెల్ సెడ్. ఎస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్పెషల్లీ మన సొసైటీలో కంపారిజన్ అనేది ఎక్కువైపోయింది అనమాట. కంపారిజన్ కూడా 2 రకాలు ఉంది, ఒకటి ఎక్స్టర్నల్, ఇంకోటి వచ్చేసి ఇంటర్నల్. ఎక్స్టర్నల్ ఏంటంటే ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలని వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళకి చూసుకో, వాళ్ళ ఎంత మార్కులు వచ్చినాయి, వీళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అలా పిల్లలని తిట్టడం అనమాట, కంపారిజన్ చేయడం. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే బయట వాళ్ళతో కంపారిజన్ చేయరు, అక్కని చూసి నేర్చుకో, అన్నని చూసి నేర్చుకో, తమ్ముని చూసి నేర్చుకో అని చెప్పేసి అక్కడ కూడా కంపారిజన్ చేస్తుంటారు. అండ్ ఇంకా పెద్దగా అయిన తర్వాత వాడు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత బతుకుతుంటే అప్పుడు రిలేటివ్స్ ఇంకా కొంతమంది వచ్చేసి ఎవరా ఇంకా జాబ్ రాలేదా అని చెప్పేసి అట్లా కంపారిజన్ చేయడం, వాడు చూడు జాబ్ తెచ్చుకున్నాడు. ఇంకా కొంతమంది అమ్మాయిలకేమో ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా, లేదంటే అబ్బాయికి కూడా అనొచ్చు పెళ్లి చేసుకో అని చెప్పేసి పెళ్లి రిలేటెడ్ కూడా కంపారిజన్ ఆర్ ప్రెజర్ అనేది ఉంటుంది. అంటే బయట నుంచి వేరే వాళ్ళతో పోల్చుకుంటూ మనకు అనేది కంపారిజన్ చేయడం అనేది ఎక్స్టర్నల్ అంటున్నాను నేను. ఇంటర్నల్ అంటే ఏంటంటే
కొంతమంది ఇంటర్నల్గా వాళ్ళు కంపారిజన్ చేసుకుంటుంటారు వేరే వాళ్ళతోని. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేయగానే కొంతమంది రీల్స్ చేసి పెడుతుంటారు, వ్లాగ్స్. లైక్ ఫ్రెండ్స్ నేను బాలి వచ్చిన, మాల్దీవ్స్ వచ్చిన, చూడు ఇక్కడ పుకెట్కి వచ్చిన, ఇట్లుంది లైఫ్, ఏముంటారు ఇంకా రావాలి, ఇట్లాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేసరికి వీడు ఫీల్ అయితే చిన్న బతుకు నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, రోజు నాది లైఫ్లో పొద్దున పోతున్నా సాయంత్రం వస్తున్నా, ఇది కూడా ఒక లైఫేనా అని చెప్పేసి వాడిని తిట్టుకొని డీమోటివేట్ చేసుకొని ఆ రోజంతా మూడ్ ఆఫ్ అయి ఉంటాడు. లేదనంటే అట్లాంటి రీల్స్ చూసినప్పుడల్లా మూడ్ ఆఫ్ అవుతాడు అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళు ఇక అనుకుంటారు నా బతికేంది, నా లైఫ్ ఏంది, ఇదేనా ఇంకా ఇదేనా అని చెప్పేసి కంపారిజన్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఫిలిం చూస్తున్నప్పుడు ఆ హీరో హీరోయిన్ డ్రెస్సెస్ చూసేసి నేను ఎట్లున్నా, నా లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళ బాడీ ఎట్లుంది, నా బాడీ ఎట్లుంది అని చెప్పేసి అట్లా కూడా అనుకుంటారు. లేదంటే కొంతమందిని ఇన్ఫ్లుయెన్సర్స్ న్యూస్, ఇంకా కొంతమంది లైఫ్ స్టైల్ని చూసేసి వాళ్ళ ముందర నేనేంటి అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా కంపారిజన్ చేసుకుంటారు. ఈ కంపారిజన్ ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. దీని ప్రభావం మైండ్ పైన ఎలా ఉంటుంది అండ్ ఈ కంపారిజన్ వెనకాల మైండ్ పైన ఎఫెక్ట్ పడే ఆ సైన్స్ కూడా చెప్పండి. వాస్తవంగా అండి, మీరు ఏదైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చెప్పారో, ఈ లాస్ట్ 10 to 15 yearsలో స్పెషల్లీ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో పెరిగిపోతున్న యాంగ్జైటీకి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అని గ్లోబల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ఓకే. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది ఇతరుల జీవితాన్ని చూసి నా జీవితం అలా లేదు అనే ఒక ధోరణిలో, ఒక ఆలోచన ధోరణిలోకి వెళ్ళడము అనేది చాలా రెగ్యులర్గా మనం చూస్తున్నాము. అన్ఫార్చునేట్లీ అందరికీ తెలిసిందే, కానీ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో తెలుసుకోలేని విషయము ఏమిటి అని అంటే, మనము ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ చూస్తున్నవి టోటల్ రియాలిటీ కాదు. ఎందుకంటే అది సింపుల్ ఆస్పెక్ట్స్ నుండి చూద్దామండి. ఇప్పుడు ఒక ఫోటో దిగుతారు, ఆ ఫోటోకి ఒక ఫిల్టర్ యాడ్ చేస్తారు. ఈ మధ్య స్లిమ్మింగ్ యాప్స్ కూడా వచ్చాయి. సో మనం సోషల్ మీడియాలో చూసే వరకు ఓకే, అందం అంటే ఇలానే ఉండాలి, డ్రెస్సింగ్ అంటే ఇలానే ఉండాలి, వేసుకుంటే ఒక పర్టికులర్ బ్రాండ్ ఇదే వేసుకోవాలి, నేను ఇలాంటి హౌస్లో ఉండాలి, ఇలాంటి లొకేషన్కే హాలిడేకి వెళ్ళాలి, ఇలాంటి వెహికల్ కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా మనము అక్కడ చూసి నేర్చుకుంటున్న విషయాలు. రెండోది మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇన్స్టాగ్రామ్లో ఎవరు కూడా వాళ్ళ దుఃఖాలని పెట్టారు. ఇప్పుడు నాకు ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, అది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నేను అచీవ్ అయినది నేను అందులో పెడతాను, నా హ్యాపీ మూమెంట్స్ని మాత్రం పెడతాను. కానీ ఒక మనిషిని మనం ఫాలో అవుతూ వాళ్ళ లైఫ్లో పెట్టే అప్డేట్స్ అన్నీ చూసి, అరే లైఫ్ అంటే ఇట్లా ఉండాలి కదా, నా లైఫ్ ఇలా లేదు కదా అని ఆలోచిస్తూ చాలామంది కూడా యాంగ్జైటీస్లోకి కానివ్వండి, డిప్రెషన్లోకి కానివ్వండి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి ఆస్పెక్ట్ అన్నది చాలా తీవ్రంగా మారుతోంది. అండ్ దీనిని తగ్గించాలి అని అంటే డిజిటల్ డీటాక్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ డిజిటల్ డీటాక్స్లో అసలు ఈ ఎలక్ట్రానిక్ మీడియా నుండి కానివ్వండి, లేదా స్పెషలీ సోషల్ మీడియా యాప్స్ నుండి కానివ్వండి, స్మాల్ బ్రేక్స్ అన్నది తీసుకోవడం. వి ఆల్ అగ్రీ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వరల్డ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ దిస్. కానీ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడము, అదొక 4-day బ్రేక్ కానివ్వండి, ఒక 7-day బ్రేక్ కానివ్వండి, లేదు అలానే మనము ఒక డేలో ఎంతసేపు వాటిని వ్యూ చేస్తున్నాము, 2 hours 3 hours అనేది మనము ఫిక్స్ చేసుకోవడం అన్నది కూడా చాలా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఎన్నోసార్లు చాలామంది ఇలాంటివి చూడడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయి, నాకు చాలామంది అడాలసెంట్ చిల్డ్రన్ ఎవరైతే మేము కలుస్తున్నామో వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఈ ఒక ఇన్ఫ్లుయెన్స్లో పడి పిక్చర్స్ పోస్ట్ చేయడం ఆపేశారు అని. వాళ్ళ పిక్చర్స్ అసలు పోస్ట్ చేయడం లేదంటే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అన్నది ఉంది. ఓకే, పర్టికులర్ డ్రెస్ వేసుకోవాలి, లేదా పర్టికులర్ ఫిగర్ ఉండాలి, లేదా పర్టికులర్ కాంప్లెక్షన్ ఉండాలి, అప్పుడే పిక్చర్ పోస్ట్ చేయాలి అనే ఒక ఇర్రాషనల్ థాట్లోకి వాళ్ళ బ్రెయిన్స్ వెళ్ళడం అన్నది మనం చూస్తున్నాము. అన్డౌటెడ్లీ ఇదంతా మనం ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నప్పటికీ, అంటే నేను 4 గంటలు 5 గంటలు స్క్రోల్ చేస్తున్నాను అనుకోండి, ఎంటర్టైన్మెంటే కదా అని నేను అనుకుంటాను. కానీ అంత వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్లోకి వెళ్తుంది అని నేను గ్రహించలేకపోతున్నాను. అంత వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది న్యూరోనల్ టాక్సిసిటీకి దారి చేస్తుంది. అంటే ఒక మనిషి 10 kgs వెయిట్ ఎత్తగలడు, తన మీద 15 పెడితే ఎత్తగలడు, 20 పెట్టి 30 పెట్టి 40 50 100 వరకు పెట్టే వరకు దట్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు క్రాష్. అలానే మన మెదడు లోపల ఉండే ఈ సెల్స్ కూడా
ఈ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల సెల్స్ అన్నవి క్రాష్ అవుతున్నాయి, లోపల కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అన్నవి జరుగుతున్నాయి. సో అన్డౌటెడ్లీ ఈ రకమైన కంపారిటేటివ్ వరల్డ్లో ఏదైతే మనం ఉన్నామో దాన్ని మార్చాలి అని అనుకుంటే డిజిటల్ డీటాక్స్ హ్యాస్ టు బీ ప్రాక్టీస్డ్ అండి. రైట్. డిజిటల్ డీటాక్స్ అంటే మీరు అన్నట్టు మొబైల్ ఫోన్ని వాట్ ఎవర్ ఉందో, ఎందుకంటే ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో దానివల్లనే ఈరోజు చాలా మనము డిప్రెషన్లకు, యాంగ్జైటీలకు మనం వెళ్తున్నాం. సో దానికి మీరు మొబైల్ని కొంచెం బ్రేక్స్ లాగా యూజ్ చేయండి అని చెప్పారు. అండ్ నేను నా లైఫ్లో పాటించేది కూడా చెప్తున్నాను, సో దట్ యూస్ఫుల్ అవుతుందని. సో నేను మొబైల్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మనం దాన్ని ఊకే ఓపెన్ చేస్తాం అండ్ చూస్తాం అండ్ అందులో ఏముండదు. ఓకే, సో అందుకోసం ఫస్ట్ నేను మొబైల్లో నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నాను, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే మన హోమ్ స్క్రీన్ పైన ఇమీడియట్గా వాట్సాప్ని, ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని ఇట్లాంటివి మెయిన్గా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది మనం పెట్టుకుంటాం కదా. సో మన ఖాళీకి ఇట్లా ఒక 2 seconds ఆర్ 5 seconds ఆర్ 10 seconds ఆర్ 60 secondsలో కూడా మనం మినిమం 1-2 times ఇట్లా ఓపెన్ చేసి ఆ వాట్సాప్లో ఏమో జరుగుతుంది, మళ్ళీ ఆ వాట్సాప్ పోగానే మళ్ళీ స్టేటస్లు ఎవరెవరు పెట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళందరూ ఇట్లా పోతూ రావడం, ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కిలోమీటర్ ఊరుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుంటాం. సో అందుకోసం నేను సెకండ్ టిప్ ఏం చేశానంటే మొబైల్ హోమ్ స్క్రీన్ పైన ఈ వాట్ ఎవర్ సోషల్ మీడియా మెయిన్గా ఫ్రీక్వెంట్గా మనం యూస్ చేసి తీసేసి ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ రిలేటెడ్ అదే నేను యాడ్ చేసుకున్నాను అనమాట, డైలర్. మిగతా అన్నీ కూడా సోషల్ మీడియా యాప్స్ ఏం చేసినంటే ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్ పెట్టలే, లాస్ట్ స్క్రీన్లో అది కూడా ఎక్కడో కార్నర్లకి అది కూడా ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టినా అనమాట. సో దట్ ఏమవుతుందంటే ప్రతిసారి అంత లోపలికి వెళ్ళి ఓపెన్ చేయాలా అనే మైండ్కి ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి అదేం చేస్తే తర్వాత చూసుకుందాం అని చెప్తుంది అనమాట. ఇది సెకండ్ టిప్ నేను పాటించాను. ఫంటాస్టిక్ ఐడియా అండి. ఎందుకంటే మనము మీరు అన్నట్టు చాలాసార్లు ఆ 30 seconds 40 secondsని యూటిలైజ్ చేయాలని అనుకుంటాము. ఈ విధంగా మనం చేసినప్పుడు మనం దాన్ని దూరంగా పెడుతున్నాం కనుక we will save so many of these 40 seconds. Exactly. And that's a very good tip. అది ఇంకోటి. దాని తర్వాత కూడా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కొన్ని యాప్స్ యూజ్ చేస్తామన్నమాట. అది యూజ్ చేస్తే స్పెషల్లీ యువర్ అవర్ అనే యాప్. అందులో ఏమవుతుందనంటే మన మొబైల్ ఫోన్లో ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్కి పనిచేస్తుంది. టైమర్ అనేది ప్రతి యాప్ మనం ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా సెకండ్స్ వస్తుంటుంది అనమాట. దాంట్లో అది 30 minutes ఒక యాప్ యూజ్ చేయగానే రెడ్ అయిపోతుంది. అది అంటే నువ్వు ఈరోజు ఈ యాప్ 30 minutes కన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నావు అని ఏ యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్కి అక్కడ టైమర్ రన్ అవుతుంటుంది. ఓవరాల్గా మొబైల్ స్క్రీన్ పైన ఓవరాల్ మొబైల్ ఎంత యూజ్ చేస్తున్నావు టైమర్ అనేది. దాంట్లో నేను గోల్స్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఓవరాల్గా నేను 2 hours నేను మొబైల్ యూజ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓవరాల్గా అన్ని యాప్స్ కలుపుకొని 2 hours అయిపోగానే మొబైల్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే మనం చేయగలుగుతాం. బ్లాక్ అంటే ఇట్లాంటి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఫోకస్డ్గా అనేది ఉంటామని నాకు అనిపించింది అనమాట. అదే ఇప్పుడు వీడియో చూసేసి ఓకే నేను ఇప్పుడు మోటివేట్ అయిపోతున్నాను, నేను చేసేయాలంటే తర్వాత మళ్ళీ చూసుకుంటూనే కూర్చుంటాం. మళ్ళీ ఇంకో వీడియో చూస్తాం ఇంకొకరు మోటివేషన్ కోసం. మళ్ళీ ఆ మోటివేషన్ చేయగానే ఆ పర్సన్ మళ్ళీ మోటివేట్ అయిపోతాం. మళ్ళీ అరే మస్తు ఉందని అనిపిస్తుంది, మోటివేషన్ డౌన్ అవుతుంది. మళ్ళీ ఇంకొకరు మోటివేట్ వీడియో చూస్తాం, లేదంటే నావే ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాం. అంటే అది నా వీడియోస్ చూడడం కూడా అడిక్షన్ అయిపోయింది అనమాట. కానీ రైట్ సొల్యూషన్ అనేది ఇది బాగుంటుంది. అండ్ డైలీలో కూడా మీరు అన్నట్టు మినిమం టు మినిమం నేను ఓవరాల్గా ఒక మార్నింగ్ 7 to 7:30 ఇంత సేపు యూజ్ చేస్తా, మళ్ళీ 1 to 1:30 యూజ్ చేస్తా, మళ్ళీ 4 to 4:30, మళ్ళీ నైట్ 9 to 9:30 అని ఇట్లా మీరు స్లాట్స్ పెట్టుకొని కూడా యూజ్ చేసినా కూడా దీని ద్వారా కూడా బాగుంటుంది. ఈరోజు నిజంగా ఒక యావరేజ్ పర్సన్ మొబైల్ యూసేజ్ టైం చూస్తే కొన్ని యాప్స్ యువర్ అవర్ ఇట్లాంటివి అంటున్నా కదా, రిపోర్ట్ నేను కొంతమందికి జనరేట్ చేస్తాను అనమాట. ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారు యావరేజ్ అంటే 7 to 8 hours. ఒక మనిషి డైలీ నిద్ర 7 to 8 hours అనేది నిద్రపోతే ఓవరాల్గా లైఫ్ స్పాన్లో 22 years కాలు నిద్రకే పోతుందంట. ఒక మనిషి డైలీ 6 to 7 hours అనేది మొబైల్ యూసేజ్ చేస్తే జీవితం మొత్తం కూడా 22 hours అని అంటే 22 hours నిద్రకి 22 years నిద్రకి 22 years అనేది మొబైల్ యూసేజ్కి. అంటే 44 years ఖాళీ జీవితంలో ఈ రెండింటికే పోతున్నాయి. రైట్. అంటే నిద్ర అంటే మనిషికి మ్యాండేటరీ అనుకోండి, బట్ మొబైల్కి 22 years పోవడం అంటే నాకు అర్థం కాలేదు. ఆల్మోస్ట్ 1/4 of a person's life కదండి. కానీ అది అర్థమవుతలేదు ఎవరికి కూడా. ఇంకా దాన్ని పెంచుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం కదా, అక్కడ వెళ్ళి స్టూడెంట్స్ చూస్తే ఒక్కొక్కరిని అయితే నేను ఆశ్చర్యపోయినా అనమాట. 22 hours per day యావరేజ్. వీడు ఎప్పుడు పండుకుంటుంటాడు అర్థమవుతలేదు. మళ్ళీ దాంట్లో అట్లా యాప్లో ఇది కూడా చూపిస్తుంది మ్యాక్సిమం అవర్స్ ఏ యాప్ యూజ్ చేస్తారు ఇందులో అని. దాంట్లో PUBG అవన్నీ ఉండే. చాలా బాధ వేసింది అనమాట.
అసలు వీళ్ళు ఏమవుతారు, వీళ్ళ లైఫ్ ఏమైపోతుందని. అంటే ఇట్లా ఎక్కువ మొబైల్కి అడక్ట్ అవ్వడం ద్వారా దీని పరిణామాలు మన మైండ్ పైన ఏం పడితే దీన్ని నెక్స్ట్ ఎక్కడికి దారి తీస్తుందని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఎందుకంటే కొంతమంది నేను చూశానమాట, కొన్ని ఇన్సిడెంట్ టీవీలో, న్యూస్ పేపర్స్లో కూడా ఇట్లా మొబైల్ ఓవర్గా వాడడం ద్వారా వాళ్ళ పిల్లల ఫోన్ అనేది కూడా ఇట్లా పండుకున్నా కూడా ఇట్లా అనుకుంటేనే వాళ్ళ నిద్రలో ఉండే. ఇంకా కొంతమంది వచ్చేసి ఏంటంటే ఈ చౌకే పెట్టుకొని ఇట్లనే వాళ్ళు చేయుతుండే. ఇంకా కొంతమంది కళ్ళు అనేది వాళ్ళ డ్యామేజ్ అయిపోవడం. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా కూడా చూశాను, మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ తక్కువైపోయిందని చెప్పేసి వాడు కోచుకున్నాడు అనమాట వాడు. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా కూడా చూశారనమాట, వాళ్ళ మదర్ మొబైల్ ఇవ్వట్లేదని మదర్నే చంపేయడం అనమాట. సో ఇట్లా పరిణామాలు నేను చూశాను. ఇంకా ఇది సైంటిఫిక్గా ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అసలు ఇవి? సో వాస్తవంగా అండి, ఈ ఎక్సెసివ్ మొబైల్ యూసేజ్ వల్ల మనము సెల్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తున్నాము. అంటే ఒక మనిషి ఒకవేళ రోజుకి 8-10 గంటల సేపు పనిచేస్తే, మిగతా సమయంలో కావాల్సినంత రెస్ట్ తీసుకుంటే, నెక్స్ట్ డే మళ్ళీ పని చేయడానికి తన శరీరం సహకరిస్తుంది. రైట్. మనం అదే మనిషితోటి మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కూడా చేయించామనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఆ మనిషి బ్రేక్ డౌన్ అవుతాడు. కరెక్ట్. అయితే ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద సెల్స్. మన బ్రెయిన్స్ కూడా, మన బ్రెయిన్ లోపల ఉండే ఈ న్యూరాన్స్ కూడా కొద్దిసేపు స్టిమ్యులేట్ అయిన తర్వాత వాటిని రెస్ట్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే అవి నెక్స్ట్ డే మళ్ళీ పనిచేయడానికి యాక్టివ్గా ఉంటాయి. కానీ ఇవాల్టి రోజుల్లో ఈ ఎక్సెసివ్ మొబైల్ గ్యాజెట్ యూజింగ్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఎక్సెస్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద సెల్స్ అండ్ వాటికి రెస్ట్ అందడం లేదు. ఆ రెస్ట్ అందకపోవడం వల్ల అవి రిపేర్లోకి వెళ్ళడము, ఆ రిపేర్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాటికి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల అవి పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వడము అన్నది మనం చూస్తున్నాము. సో ఈ రకమైన ఒక అడిక్టివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళల్లో బ్రెయిన్ సైజు ష్రింక్ అవుతుంది. అంటే ఈ ష్రింకేజ్ యూజువలీ 65-70 ఏళ్ల తర్వాత ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనము 20sలో కానివ్వండి, 30sలో కానివ్వండి బ్రెయిన్ ష్రింకేజ్ అన్నది చూస్తున్నాం. ఈ రకమైన ష్రింకేజ్ ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ చేయగలిగే ఎన్నో అద్భుతమైన అబిలిటీస్ కోల్పోవడము అన్నది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద పీపుల్ ఎవరైతే చాలా ఎక్కువగా ఇరిటబుల్గా ఉంటున్నారు, లేదా మూడ్ ఈజీగా ఫ్లక్చువేట్ అవుతుంది, చిన్న చిన్న విషయాలు కూడా ఈజీగా ఫ్లక్చువేట్ చేస్తున్నాయి, ఎంతో మంచి స్కోర్స్ తోటి గొప్ప జాబ్ని కొట్టారు, కానీ ఆ జాబ్లో ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమొరీ లాంటివి ఉండడం లేదు. అలానే కొద్దిగా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చేటప్పటికి కూడా నా వర్త్ ఇంతేనా అనే ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళడము. అలానే ఎదుట వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోలేకపోవడం, ఎంతసేపు వీళ్ళ బ్రెయిన్ ఇంపల్సివ్గా ఉండడము, ఎంతసేపు నేను 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 అనే ఆలోచించడం తప్ప ఎదుట వాళ్లకు ఇవ్వవలసినంత ఆ అఫెక్షన్ కానివ్వండి, ఆ ఎంపతి కానివ్వండి కోల్పోవడము. ఈ రకమైన డేంజరస్ చేంజెస్ అన్నది మనం చూస్తున్నాము. ఈ చేంజెస్ ఇంకా పిల్లవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ అడాలసెంట్ జనరేషన్ ఏదైతే ఉందో, ఆ ఒక్క జనరేషనే పుట్టినప్పటి నుండి స్మార్ట్ ఫోన్కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. ఎందుకంటే 2010, 11, 12 ఆ టైంలో పుట్టిన వాళ్ళు 1 year నుండి కూడా వాళ్ళకు స్మార్ట్ ఫోన్ అనేది ఎక్స్పోజర్ అనేది ఉంది. సో వాస్తవంగా ఈ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు అన్ఫార్చునేట్లీ హ్యావ్ ద వీకెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ దే డోంట్ చేంజ్. ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఇంకా వీక్ అవుతూ ఉంటాయి, కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ విత్ అ వెరీ వీక్ బ్రెయిన్ ఇఫ్ ద లైఫ్ స్టైల్ డస్ నాట్ చేంజ్. నిజంగా అంటే దీని లోపల ఇంకా పేరెంట్స్ కూడా చాలా మార్పులు అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మదర్స్ కూడా ఎట్లున్నారంటే, ఒకప్పుడు మన మదర్స్ చిన్నప్పుడు మనం ఏడిస్తే చందమామ రావే అని చూపించేవాళ్ళు, లేదంటే ఒక చైర్ తాకి మనం కింద పడితే బ్యాడ్ చైర్ అని చైర్ని కొట్టేవాళ్ళు, లేదంటే ఇంకా తినకపోతే బూచోడు వస్తుందని చెప్పి భయం పెట్టి అట్లా తినిపించేవాళ్ళు అప్పుడు పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు కొంచెం ఏడుస్తుంటే చాలు మొబైల్ ఫోన్ ఇచ్చి చూసుకో అని చెప్పి మొబైల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఈజీగా ఆ పిల్లల్ని ఏడుపు అనేది అనిపించేస్తారు. అండ్ వీళ్ళ యాక్టివిటీస్లో బిజీ అయిపోయారు, అండ్ వాళ్ళు ఆ మొబైల్ దాంట్లో ప్రాసెస్లో బిజీ అయిపోయారు. అది కూడా ఎవరికి
1-2 years బేబీస్ కూడా ఈరోజు అట్లా చేసేస్తారు. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళనియండి, ఎక్కడన్నా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళనియండి, జస్ట్ వాళ్ళ ఏజ్ 2 years 3 years 5 years ఉంటుందండి. వాళ్ళు మొబైల్ స్క్రీన్ అనేది ఇంత దగ్గరలో పెట్టుకొని ఇట్లా దగ్గర ఉండి ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారు. నాకు చాలా బాధేస్తుండే వాళ్ళకి చెప్పినా కూడా నేను, అరే లేకన్నా ఏం చేస్తాం, వీళ్ళు ఏడుస్తున్నారు, ఎట్లా ఓదార్చాలి మాకు అర్థమైతే లేదు, కనీసం అట్లనైనా సైలెంట్గా ఉంటూ కొద్దిసేపు, ఇప్పుడు మీరు వచ్చి మీతో మాట్లాడాలంటే సైలెంట్గా ఉండాలి కదా వాళ్ళు అని చెప్తున్నారు. నాకు ఏం చెప్పాలి, పాపం వాళ్ళ పిల్లల్ని చేతులారా ఎంత స్పాయిల్ చేస్తారు. వాళ్ళకంటే మెచ్యూరిటీ లేదు, ఆ ఊహ అనేది తెలియదు వాట్ ఎవర్. బట్ వీళ్ళకైతే ఉంది కదా, ఎందుకు అలా చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఇన్స్టెంట్ డోపమైన్ అనమాట. అంటే పిల్లలను అనేది ఆ ఏడుపుని అనేది ఓదార్చి దాని తర్వాత వాళ్ళని సంతోషం పెట్టడం అనేది ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ ఎ టైం టేకింగ్. అప్పుడు అది సెరోటోనిన్ వస్తుంది. ఇప్పుడు నాకు మన భాషలో మాట్లాడుకున్నాను, కానీ అదే ఇప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళకి మొబైల్ ఇచ్చి పడేసారు అనుకోండి, వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వీళ్ళకి డోపమైన్ వస్తుంది. అండ్ వాళ్ళకి కూడా వస్తుంది. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇంకా డోపమైన్ ఎంత అడాక్ట్ చేస్తున్నారని ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు మీతో చాలా ఘోరం అనిపిస్తుంది ఇది. ట్రూ. అయితే ఈ రోజుల్లో చాలామందికి కాదు, అందరికీ మ్యాక్సిమం మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది అసలు ఐడియా లేదు, దానిపైన అసలు ఫోకస్ కూడా లేదు. అండ్ మెంటల్ హిల్నెస్ అనే దానికి కూడా ఐడియా కూడా లేదు. సో మీరు చెప్పండి, అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి, మెంటల్ హిల్నెస్ అంటే ఏంటి, ఈ 3 స్టేజ్ల గురించి కొంచెం విడమర్చండి. అండ్ దీంట్లో నుంచి ఎట్లా అవేర్నెస్ తెచ్చుకొని వీళ్ళు దీంట్లో నుంచి ఎలా బయటపడాలి. సో ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి మనం మాట్లాడినప్పుడు అండి, మనం మేజర్గా 3 కోణాలలో మెంటల్ హెల్త్ని చూస్తామండి. ఓకే. 1 థాట్స్, మనకు వచ్చే ఆలోచనలు. 2 మన ఎమోషన్స్. అలానే 3 మన బిహేవియర్స్. సో థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్స్, ఈ 3 యొక్క కలయిక మెంటల్ హెల్త్ గురించి మనం మాట్లాడతామండి. సో మెంటల్ హెల్త్ అన్నప్పుడు చాలామంది కూడా అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, ఇది మనం ఆలోచిస్తే అయిపోతుంది అని అంటారు. అయితే ఆలోచిస్తే ప్రతి వ్యాధి కూడా తగ్గదు అనేది చాలామంది తెలుసుకోలేరు. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటి అని అంటే, ఇవాళ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్లకు ఉన్నది వ్యాధి అని వీళ్ళు గ్రహించరు. సో బేసికలీ మనం మెంటల్ హెల్త్ ఏవైతే ఈ థాట్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ అని మాట్లాడుతున్నామో, ఇవి బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్. సో బ్రెయిన్ లోపల జరిగే కొన్ని మార్పు చేర్పుల వల్ల ఈ 3 కోణాలలో ఎక్కడైనా కూడా దెబ్బ తగలవచ్చు. దానివల్ల వచ్చే పరిణామాలు మెంటల్ ఇల్నెసెస్ అని మనం అంటాము. ఓకే. సో బేసికలీ ఒక సరైన మెంటల్ హెల్త్ అంటే ఏమిటి అని అంటే, ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము అనేది డిసైడ్ చేస్తుంది మెంటల్ హెల్త్ అనేది. సో ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పర్సన్ అనేది దాన్ని ఎదుర్కొంటున్నాడు అంటే హీఈస్ మెంటల్లీ స్ట్రాంగ్. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు గివ్ అప్ చేస్తున్నాడు, వాడు ఇమీడియట్ గా ఏడుస్తున్నాడు, డిప్రెషన్కి వెళ్తున్నాడు, వీక్ వర్డ్స్ వాడుతున్నాడు అంటే సమ్వేర్ మెంటల్ హెల్త్ లో వీక్ అన్నట్టు అర్థమని నాకు అర్థమైంది. అంతే కదా? ఓకే, గ్రేట్. ఎందుకంటే చాలా సార్లు జరిగేది ఏమిటి అని అంటే, ఇప్పుడు స్పెషల్లీ మెన్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు మగవాడు ఏడవద్దు అని అంటారు. లేదా ఒక కష్టమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉండాలి అని అంటారు. అక్కర్లేదు. ఒక బాధ వేసినప్పుడు ఏడవాలి, సంతోషం వచ్చినప్పుడు నవ్వాలి. కానీ ఆ బాధ వేసినప్పుడు ఏదైతే ఏడుస్తున్నారో అందులోంచి మళ్ళీ బయటికి రాగలగడము, మళ్ళీ బయటికి వచ్చి ఒక రొటీన్ డే టు డే లైఫ్లోకి ఎంటర్ కాగలగడము, మూవ్ ఆన్ అవ్వగలగడము అనేది నిజంగా ఒక మెంటల్ హెల్త్కి ఉండే అబిలిటీస్. రైట్. సో ఆ రకమైన అబిలిటీస్ అన్నది ఉన్నప్పుడు మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నారు అని మనం అంటాం. ఈ కోణాలలో ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు మనిషి యొక్క ప్రవర్తనలో మార్పులు కానివ్వండి, ప్రవర్తనలో మార్పులు అన్నప్పుడు కోపము కానివ్వండి, ఉద్రేకము కానివ్వండి, ఇటువంటి బిహేవియర్స్ ఒకటి. లేదా మనిషి యొక్క ఎమోషన్స్లోని చేంజెస్, ఈజీగా భయపడటము, ప్రతిదానికి బాధపడటము, ఈ రకంగా ఎమోషన్స్లో చేంజెస్ కానివ్వండి. లేదా బిహేవియర్స్లో ఒక ప్రాబ్లం వచ్చే వరకు డ్రింక్ తీసుకోవడము, లేదా గంజాయి తీసుకోవడము, లేదా ఎవరినో వెళ్ళి కొట్టడము, ఈ రకమైన బ్యాడ్ బిహేవియర్స్ కానివ్వండి. లేదా ఆలోచనలోనే నేను ఎందుకు పనికిరాను, లేదా ఎదుటవాడు ఎందుకు పనికిరాడు, అటువంటి నెగిటివ్ ఆలోచనలు కానివ్వండి. ఈ కోణాలలో మనం ఏదైనా చేంజెస్ చూసినప్పుడు దీన్ని మనం మెంటల్ ఇల్నెస్గా పరిగణిస్తాము. అయితే వాస్తవంగా స్ట్రెస్ గురించి మాట్లాడినప్పుడు సైంటిఫికల్లీ స్ట్రెస్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఇప్పుడు మనం చేసే ప్రతి దాంట్లో కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పొద్దున్నే లేవాలని మనం అలారం పెట్టుకుంటాము, అలారం మోగుతుంది, ఆ టైంలో మన మెదడు ఏం కాదులే పడుకో అని చెప్తుంది.
కానీ మన లోపల ఉండే ఒక స్ట్రెస్ హార్మోన్ మనని లేవాల్సిందే అని లేపుతుంది. సో ఆ అలారం స్నూజ్ నొక్కకుండా లేవగలగడము అనేది కూడా స్ట్రెస్ హార్మోన్ వల్ల జరుగుతుంది. అయితే ఎక్సెస్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్ అనేది మంచిది కాదు. ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనము కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ కన్నా నెల రోజుల ముందు మనము 1 చాప్టర్ పర్ డే చదవడానికి ప్రయత్నం చేస్తాము. ఎగ్జామ్ కన్నా ఒక 15 రోజుల ముందు 3 చాప్టర్స్ పర్ డే చదివేస్తాము. ఎగ్జామ్ కన్నా ఒక వారం ముందు 6 చాప్టర్స్ పర్ డే చదివేస్తాము. ఎగ్జామ్ కన్నా ఒక్కరోజు ముందు పుస్తకం మొత్తం చదివేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో మనం బయట నించున్నప్పుడు ఎవరు హే ఈ చాప్టర్ నుంచి ఆన్సర్ వస్తుంది అని అంటే ఆ చాప్టర్ని 10 నిమిషాల్లో చదివేస్తాం. సో నెల క్రితము ఒక రోజు పట్టేది చాప్టర్కి, 15 రోజుల క్రితము 12 గంటలు పట్టేది ఒక చాప్టర్కి, వారం క్రితము 3-4 గంటలు పట్టేది ఆ చాప్టర్కి. కానీ ఎగ్జామ్ కన్నా 10 నిమిషాల ముందు 10 నిమిషాల్లో ఆ చాప్టర్ చదివినాం. వీటన్నిటిలోనూ కూడా మనకు సహకరిస్తున్నది కార్టిజాల్ అనేది, విచ్ ఇస్ ద స్ట్రెస్ హార్మోన్. ఓకే. అయితే ఈ కార్టిజాల్ లెవెల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితులలో ఈ కార్టిజాల్ అవసరం ఉన్న దానికన్నా ఎక్సెస్గా తయారైనప్పుడు అది లోపల చేసే డ్యామేజ్ ఇస్ నథింగ్ బట్ మెంటల్ స్ట్రెస్ అండి. సో దేర్ ఇస్ పాజిటివ్ స్ట్రెస్. ఈ పాజిటివ్ స్ట్రెస్సే మనల్ని 10 నిమిషాల్లో చాప్టర్ చదివేటట్టు చేస్తుంది. ఈ స్ట్రెస్ పెరిగే వరకు అది నెగిటివ్గా మారుతుంది. సో ఏదైనా కూడా ఇన్ ద రైట్ క్వాంటిటీస్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో నేను నీళ్లు పోస్తున్నాను, ఆ గ్లాస్ నిండే వరకే ఆ నీళ్లు మంచివి, దాని తర్వాత కూడా నేను పోస్తూ ఉంటే అది బయటికి ఇంకా దేనికి పనికిరాదు. అదేవిధంగా మన లోపల ఉండే ఆ కార్టిజాల్ని కూడా మనము కంట్రోల్ చేసుకోలేని పక్షంలో అది ఒక నెగిటివ్ స్ట్రెస్గా మారుతుంది. ఈ నెగిటివ్ స్ట్రెస్ అన్నది కంటిన్యూ అయినప్పుడు అది ఒక మానసిక అనారోగ్యంగా మారుతుంది. సో కార్టిజాల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్యాడ్ థింగ్స్. దానిని బ్యాలెన్స్ చేయడం, మీరు ఇందాక చెప్పినట్టు సెరోటోనిన్ని, డోపమిన్ని మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటే ఇవి కార్టిజాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. అలా చేయని పక్షంలో కార్టిజాల్ పెరగడము, ఈ మంచి కెమికల్స్ తగ్గిపోవడము అన్నది జరిగినప్పుడు మానసిక వ్యాధులు అన్నవి వస్తాయండి. చాలా సూపర్గా చెప్పారు. అయితే ఇక్కడ చిన్నది ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కొంతమందికి వీక్ అనేది ఉంటుంది. అండ్ అలానే దానికి ఎందుకు వీక్ ఉంటుంది అనేది ఆ 3 ఏరియాల ద్వారా మీరు చెప్పారు. ఆ 3 ఏరియాలు ఒకసారి రిపీట్ చేయండి. థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్స్. థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్. అంటే థాట్స్ ఎవరికైతే వీక్గా ఉన్నాయో, ఎమోషన్స్ ఎవరికైతే వీక్గా ఉన్నాయో, బిహేవియర్ ఏదైతే వీక్ ఉందో దానివల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ థాట్స్ వీక్ ఉండడానికి, ఎమోషన్స్ వీక్ ఉండడానికి అగైన్ వాళ్ళు ఎలాంటిది కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలా ప్రోగ్రామింగ్ అనేది మ్యాటర్ అవుతుంది. కరెక్ట్. సో ఆ ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకుంటే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ చూస్తే పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఓకే. అండ్ అలానే ఎమోషన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసినప్పుడు, లేదంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ని మనం స్టడీ చేసినప్పుడు, బిహేవియర్ కూడా అంతే బేస్డ్ ఆన్ క్యారెక్టర్. సో నౌ కొంతమందికి ఇవి వీక్ ఉన్నాయని అనుకుందాం, ఇది మెంటల్ హెల్త్. అండ్ ఈ మెంటల్ హెల్త్ వీక్ ఉండడం ద్వారా వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది. అండ్ అలానే మెంటల్ హిల్నెస్ ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లంతో సఫర్ అవుతారు. ఇది మనం ఈరోజు తెలుసుకున్నాం, కానీ కొంతమంది తెలుసుకోరు. వాళ్ళ పిల్లల లోపల ఈ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక హస్బెండ్ లోపల, వైఫ్ లోపల ఈ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక ఆఫీస్లో కొంతమంది కొలీగ్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, లేదంటే బాస్కి తెలియదు దట్ ఒక ఎంప్లాయీ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుందని. సో ఇది తెలుసుకోకుండా దీని రియాక్షన్ ఆపోజిట్గా ఉంటుంది. కానీ కరెక్ట్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ 3 రిలేటెడ్ ఏదైతే ఉందో, ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకుంటే మనకు వాళ్ళపైన జాలేస్తుంది. ఇంకా మనం ఏదైనా సొల్యూషన్స్ అన్న వాళ్ళకి చెప్తాం, లేదంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అన్న చేంజ్ చేస్తాం. సో ఎవరికైతే ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందో, మెంటల్గా వాళ్ళు స్ట్రెస్తో కూడుకొని ఉన్నారో, మెంటల్ ఇల్నెస్తోనే వాళ్ళు సఫర్ అవుతున్నారో, చాలామందికి వాళ్ళకు ఉందని తెలియని వాళ్ళకి మీరేం చెప్తారు, ఎలా వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహించాలి అండ్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి? అయితే ఒక మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పడానికి మనం తన లైఫ్ యొక్క కొన్ని కోణాలను అబ్జర్వ్ చేస్తామండి. ఫస్ట్, బయలాజికల్ ఫంక్షన్స్, అంటే సరైన నిద్ర, సరైన ఆహారము తీసుకుంటున్నారా, బేసిక్ ఫంక్షన్స్. పడుకున్న వెంటనే మంచి నిద్ర పడుతోందా, పొద్దున్న లేచిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుందా, అట్లానే ఎక్కువ పీడకలలు లేకుండా యూనో ఎక్కువ ఇంటరప్షన్స్ లేకుండా కంటిన్యూస్ స్లీప్ అన్నది ఉండగలుగుతుందా.
సరైన సమయంలో పడుకుంటున్నారా? ఇది ఒక కోణం. సరైన ఆహారం తీసుకోవడము, 3 పూట్ల ఆహారం తీసుకోవడము, అందులో కూడా ఆహారం తీసుకోవాలని అనిపించినప్పుడు ఏ రకమైన ఆహారాలను మనం ఆస్వాదిస్తున్నాము. ఇప్పుడు ఉండొచ్చు, నాకు 3 పూట్ల ఐస్ క్రీమ్ తినాలని ఉండొచ్చు, కానీ నేను ఐస్ క్రీమ్ తినకుండా ఏమి తింటున్నాను, ఆ కోరిక ఉన్నప్పటికీ నేను మంచి ఆహారం అంటే ఏదైతే ఆరోగ్యకరమో అది తీసుకుంటున్నానా లేదా? ఈ 2 కోణాలలో కూడా డిస్టర్బెన్సెస్ మనం చూస్తాం. ఇప్పుడు నిద్ర పట్టకపోవడము, ఎక్కువగా నిద్ర రావడము, అది అనారోగ్యాలు. అలానే టోటలీ ఫుడ్ను అవాయిడ్ చేయడము, లేదా ఎక్సెస్గా స్ట్రెస్ వేసినప్పుడల్లా తినడము, అవి అనారోగ్యాలు. సో ఇవి బయలాజికల్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ మన ప్రొఫెషనల్ అబిలిటీస్. అది స్టూడెంట్ అయితే తను చదువుకోవడం తన ప్రొఫెషన్, అదే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో మనము ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నామా? ఒక చోట కూర్చుని ఆ పని చేయగలుగుతున్నామా? ఆ పనిలో నేర్చుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతున్నామా? ఇవి ప్రొఫెషనల్ అబిలిటీస్. నెక్స్ట్ సోషల్ అబిలిటీస్ అంటే నలుగురిని కలవడము, నలుగురితో మాట్లాడడము, నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకమైన సంతోషాన్ని పొందడము. దీన్ని కొందరు ఏమవుతుంది అని అంటే నలుగురిని కలవడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు. వాళ్ళ ప్రవర్తనలో మార్పు చేర్పులు ఉంటాయి. సో కోపం చూపించడము, కసురుకోవడము, తిట్టడము, ఈ రకమైనవి ఉంటాయి. కొందరు ఎదుట వాళ్ళని మాట్లాడనివ్వరు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కోణాలు. ఇంకొకటి పర్సనల్ కోణం. పర్సనల్ కోణంలో వాళ్ళు ఇంట్లో వాళ్ళతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎదుట వాళ్ళ ఐడియాస్కి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదా వీళ్ళే ఎంతసేపు నెగ్గాలి అని అనుకుంటున్నారా, ఎదుట వాళ్ళ వైపు ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నది కాకుండా ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా చూపిస్తున్నారా, బాధ్యతలను తీసుకుంటున్నారా, బాధ్యతలను నిర్వర్తించగలుగుతున్నారా? ఇది పర్సనల్ కోణము. అలానే పర్సనల్ కోణంలో తన సెల్ఫ్ కేర్ కూడా, రోజు స్నానం చేయడము, పళ్ళు తోముకోవడము, మడత బట్టలు వేసుకోవడము. సో ఇవన్నీ కూడా మనము ఒక మనిషిలోని మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి తెలుసుకుంటాము. ఇందులో ఏ కోణము దెబ్బతిన్నా కూడా మనము దాన్ని ఒక వార్నింగ్ సైన్గా చూడాలి. అలానే ఒక డైమెన్షన్ ఎప్పుడైనా దెబ్బతిన్నప్పుడు అది గ్రాడ్యువల్గా వేరే డైమెన్షన్స్ని కూడా దెబ్బతీయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ప్రొఫెషనల్లీ సడన్గా ఒక జాబ్ లాస్ అన్నది జరిగింది. ఆ ఇష్యూని జాబ్ లాసే కదా అని తీసేసిన వాళ్ళు ఏం జరుగుతుంది అని అంటే మెల్లగా ఆ ఫ్రస్ట్రేషను, కోపము తన పర్సనల్ లైఫ్లోకి రావడము, ఆ కోపము, చిరాకు పిల్లల మీద, భార్య మీద చూపించడము. అట్లానే ఆ జాబ్ లాస్లో ఉండే ఫ్రస్ట్రేషన్ తన సోషల్ లైఫ్ మీద చూపించడము, అంటే నలుగురిని కలవకపోవడము, లేదా ఎవరైనా కలిసినా కూడా వాళ్ళతోటి కోపంగా ప్రవర్తించడము. మెల్లగా తన పర్సనల్ కోణం కూడా దెబ్బతింటుంది. ఆ పర్సనల్ కోణం దెబ్బతినే వరకు తను రోజు ఆ సెల్ఫ్ కేర్ అనేది మెయింటైన్ చేయలేకపోవడము, తన హెల్త్ గురించి తన ఫోకస్ అన్నది పోగొట్టుకోవడము. ఈ విధంగా ఒక్క డైమెన్షన్ దెబ్బతిన్నా కూడా అన్ని డైమెన్షన్స్ దెబ్బతినగలిగే రిస్క్ ఉంటుంది కనుక ఈ పర్టిక్యులర్ డైమెన్షన్స్ని కనుక మనము ఒక ఫోకస్ తోటి చూసి వీటిలల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం దాన్ని సరి చేసుకోవడము అనేది అవసరము. ఈ కోణాలని మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎదుట మనిషి యొక్క మానసిక ఆరోగ్యము, మన మానసిక ఆరోగ్యం కూడా మనం తెలుసుకోగలం. సూపర్. సో చాలామందికి యాంగ్జైటీ అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, యాంగ్జైటీ మీనింగ్ కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ రెండోది ప్యానిక్ అటాక్. ఈ ప్యానిక్ అటాక్ అంటే మీనింగ్ కూడా వాళ్ళకి తెలియట్లేదు. అండ్ ఈ యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్ నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియట్లేదు. సో ఇది ఈరోజు దీని వెనకాల సైన్స్ చెప్పండి. సో ఇన్ సింపుల్ వర్డ్స్, యాంగ్జైటీ ఈజ్ ఫియర్ అండి. ఫియర్. అయితే ఈ ఫియర్ ఇంకా యాంగ్జైటీలో ఉండే డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఫియర్లో మనకు తెలిసిన దాని గురించి మనం భయపడతాం, యాంగ్జైటీలో మనకు తెలియని దాని గురించి మనం భయపడతాం. ఇప్పుడు నేను ఇవాళ నా హోంవర్క్ చేయలేదు, టీచర్ తిడతాడనే భయము నాకు ఉంటుంది, అది ఫియర్. ఇవాళ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, అక్కడ బాగా జరగచ్చు, జరగకపోవచ్చు, సో ఐ డోంట్ నో ద రిజల్ట్. అట్లాంటి చోట మనకు వచ్చేది యాంగ్జైటీ. సో ఈ యాంగ్జైటీ అనేది మన బ్రెయిన్ లోపల ఉండే ఫియర్కి సంబంధించిన సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు మనలో వస్తున్న ఎమోషన్ అండి.
బేసికలీ ఈ బ్రెయిన్ లోపల ఉండే ఫియర్ సెంటర్ని అమిగ్డలా అని అంటాము. ఈ అమిగ్డలా ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని అంటే మన బ్రెయిన్ ఏదైనా డేంజర్ని సెన్స్ చేసినప్పుడు అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఉదాహరణకు నేను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, సడన్గా నా కళ్ళ ముందు నాకు పాము కనిపించింది. సో అప్పటి వరకు నేను క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్న నేను ఆ పామును చూసిన తర్వాత ఐ కాంట్ బీ దట్ క్యాజువల్. సో ఆ టైంలో ఏం జరుగుతుంది, నా బ్రెయిన్ వెంటనే అమిగ్డలాకు సిగ్నల్ పంపిస్తుంది, డేంజర్ 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 అని. సో ఆ అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. ఆ అమిగ్డలా యాక్టివేట్ అయ్యే వరకు మనలో కొన్ని రకాల చేంజెస్ అన్నవి జరుగుతాయి. కొద్దిగా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, చేతులు కొద్దిగా వెచ్చగా అవ్వడము, చెమటలు పట్టడము అన్నది జరుగుతుంది, గొంతు నూరు కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తుంది. ఆ టైంలో అంతవరకు రెస్టింగ్లో ఉన్న నా హార్ట్ కొద్దిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. కొద్దిగా శ్వాస కూడా కొద్దిగా స్టిఫ్నెస్ అనిపిస్తుంది, శ్వాస తీసుకోవడంలో కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో ఈ రకాల కొన్ని చేంజెస్ అన్నది మన బాడీలో ఈ అమిగ్డలా యాక్టివేట్ అవ్వడం వల్ల జరుగుతుంది. అయితే ఇది నార్మల్గా జరిగే ఒక సిచ్యువేషన్. ఈ యాంగ్జైటీలో ఏం జరుగుతుంది అని అంటే ఏ కారణము లేకుండా కూడా ఏదో లోపల జరుగుతున్న కొన్ని మాల్ ఫంక్షనింగ్స్ వల్ల అమిగ్డలా యాక్టివేట్ అయిపోతుంది. అమిగ్డలా యాక్టివేట్ అయిపోయే వరకు ఇప్పుడు నేను చెప్పిన ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. గుండె దడ, గొంతు నూరు ఆడిపోవడం, శ్వాస తీసుకోలేకపోవడము, చేతులు చల్లబడడం, చెమటలు పట్టడము, తలంతా డిజీగా అనిపించడము, కాళ్ళు చేతులు వణకడము, ఇదంతా జరుగుతుంది. సో ఒక యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో ఏ కారణము లేకపోయినా ఒక తెలియని భయము వేయడము, ఆ భయంతో పాటు ఈ రకాల లక్షణాలన్నీ ఉండడము అనేది మనం చూస్తాము. ఓకే. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే లోపల జరుగుతున్న కొన్ని బ్రెయిన్ ఏరియాస్లోని జరుగుతున్న కొన్ని రిపేర్స్ వల్ల. అది నేను చెప్పినట్టు స్పెషల్లీ ఈ అమిగ్డలా అనే ఏరియాలోని సడన్ యాక్టివిటీ జరిగిపోవడం వల్ల. అయితే ఇందాక మనం మాట్లాడిన సెరటోనిన్ లెవెల్స్ ఈ అమిగ్డలాని ప్రశాంతంగా ఉంచుతూ ఉంటుంది. కానీ ఈ సెరటోనిన్ తగ్గినప్పుడు అప్పుడప్పుడు ఈ అమిగ్డలా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది యాంగ్జైటీతో వచ్చేవాళ్ళు మాతో ఇదే చెప్తారు, సార్ నేను ప్రశాంతంగా కూర్చున్నాను కానీ నాకు సడన్గా యాంగ్జైటీ ఎపిసోడ్ అన్నది వస్తుంది అని. అయితే దీనికి నేను అందరికీ చెప్పేది ఏంటంటే యాంగ్జైటీ రావడానికి ఖచ్చితంగా బయటి కారణం ఉండాలని లేదు. ఎస్, బయటి కారణం ఉన్నప్పుడు కూడా అమిగ్డలా ఎఫెక్ట్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు నాకు ఎగ్జామ్ ఉంది, వైవా ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, ఎగ్జామ్ కన్నా ముందు ఎట్లా వస్తుందో పేపర్, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా తెలియదు, ఆ టైంలో యాంగ్జైటీ వేయొచ్చు. కానీ కొందరిలో ఏ కారణము లేకపోయినా నేను ప్రశాంతంగా కూర్చుని టీవీ చూస్తున్నాను, అప్పటికీ నాకు ఆ యాంగ్జైటీ ఎపిసోడ్ అన్నది వస్తుంది. సో అలా కూడా రావచ్చు. దానికి మేజర్ కారణము లోపల జరుగుతున్న మార్పులు. ఆ లోపల జరుగుతున్న మార్పుల వల్ల ఈ రకాల సిమ్టమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే. అయితే ఈ యాంగ్జైటీ అనే అంబ్రెల్లా డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రెజెంటేషన్ అన్నది ఉంటుంది. కొందరిలో జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటాము. ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఉదయము లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి దాంట్లోనూ భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. లేట్ అయిపోతుంది, పళ్ళు తోముకోవడం ఫాస్ట్గా తోముకుంటారు, స్నానం చేయడం తొందరగా తోముకుంటారు, వెళ్ళిపోవాలి, తినేయాలి, ఆ రకంగా ఉంటుంది వాళ్ళ మెదడు. ఎంతసేపు ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. రెండో ప్రెజెంటేషన్ ఓసిడి అంటాము. ఈ ఓసిడిలో ఏంటి అని అంటే ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావడము, ఆ ఆలోచన వచ్చే వరకు లోపల యాంగ్జైటీ లెవెల్స్ పెరగడము. అయ్యో నేను సరిగ్గా స్టవ్ ఆఫ్ చేశానో లేదు అనే ఆలోచన 50-100 సార్లు వచ్చే వరకు అమ్మో అనే ఒక భయం ఏదైతే వస్తుందో అది ఓసిడి. మీరు అడిగిన పానిక్ అటాక్ అనేది ఈజ్ యాక్చువల్లీ వెరీ స్కేరీ అండి. చాలామంది పానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు భయముతో వెంటనే హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళడము అన్నది మేము ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాము. ఈ పానిక్ అటాక్ అన్నది వచ్చినప్పుడు మా పుస్తకాల్లో రాసి ఉండేది కూడా ఏమిటి అని అంటే ఇంపెండింగ్ డూమ్ అనే పదాన్ని వాడతారు. అంటే ఈ క్షణములో నేను ఇంకా బ్రతకలేనేమో, ఈ క్షణంలో నేను చచ్చిపోతానేమో అన్నంత తీవ్రంగా ఉంటుంది. సో నేను యాంగ్జైటీలో ఇందాక చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా 2x 3x స్పీడ్లో, అంటే వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే ఈ గుండె కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ కాదు నోట్లో కొట్టుకుంటున్నంత వేగంగా ఉంది అని చెప్తారు. ఆ శ్వాస తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది అని అంటే లిటరలీ దే లుక్ ఫర్ అన్ ఓపెన్ స్పేస్. ఎక్కడైనా కిటికీ ఉంటే వెళ్ళి నాకు కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది.
ఆ డ్రెంచింగ్ ఇన్ స్వెట్ అన్నది ఎట్లా ఉంటుందంటే వేసుకున్న బట్టలు తడిసిపోతాయి, అంత చెమటలు అన్నది పడుతుంది. సో ఈ రకంగా వేగంగా ఉండి కొన్ని సెకండ్లు కానీ కొన్ని మినిట్స్ కానీ ఉండి మళ్ళీ ఆగిపోయేదాన్ని పానిక్ అటాక్స్ అంటాము. సో యాంగ్జైటీ యూజువలీ జనరలైజ్డ్గా ఉంటుంది. పానిక్ అటాక్స్ వేగంగా వస్తుంది, వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. కానీ అది అప్పుడప్పుడే వచ్చినా అది మళ్ళీ ఎక్కడొస్తుందేమో అనే భయంతో జనాలు రోజంతా కూడా ఒక రకమైన ఫియర్లో ఉంటారు. సో ఈ పానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా మా దగ్గరికి ఫస్ట్ ఈసీజీ తీసుకొస్తారు. సార్ నిన్న ఎమర్జెన్సీకి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఈసీజీ తీసి హార్ట్కి ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు సార్, దాని తర్వాత వాళ్ళే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు అని చెప్తారు. సో బేసికలీ ఈ యాంగ్జైటీ కానివ్వండి, పానిక్ అటాక్స్ కానివ్వండి ఆర్ కామన్ కండిషన్స్. స్టాటిస్టికల్ డేటా కూడా చూసుకుంటే ఎవ్రీ 4 to 6 పీపుల్లో ఒకళ్ళకి యాంగ్జైటీ డిసార్డర్స్ ఈ మధ్య వస్తున్నాయి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు సెరటోనిన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ సెరటోనిన్ మనం మాట్లాడినట్టు లైఫ్ స్టైల్స్ వల్ల తగ్గిపోవడం వల్ల కొందరు చెప్తారు, సార్ నాకు ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్, నాకు ఎందుకు యాంగ్జైటీ వస్తుంది అని అంటారు. సో ఐ టెల్ దెమ్, మీ బయటి కారణాల వల్ల యాంగ్జైటీ రావట్లేదు, మీ లోపటి కారణాల వల్ల యాంగ్జైటీ వస్తుంది. సో బయట అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, మంచి సంతోషకరమైన ఫ్యామిలీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పేరుంది, కానీ లోపల కావలసిన ఆస్తులు లేవు. అవి సెరటోనిన్ లాంటి ఇంపార్టెంట్ కెమికల్స్. సో ఆ సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోయే వరకు ఈ యాంగ్జైటీ అన్నది వస్తుంది. ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయండి. మెడికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, సైకోథెరపీ కానివ్వండి, చాలా బాగా పనిచేస్తాయి. ఎస్, అన్డౌటెడ్లీ ట్రీట్మెంట్స్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ని కూడా మనము చేసుకోవాలి. ఇంకొక కారణము చాలాసార్లు మనం చూస్తున్నది ఏమిటి అని అంటే, మన బ్లడ్ లెవెల్స్లో ఏవైనా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు, ఐరన్ తగ్గినప్పుడు, మీరు ఇందాక చెప్పిన విటమిన్ D3, B12 తగ్గినప్పుడు, ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క హెల్త్ని డ్యామేజ్ చేయడము, దానివల్ల యాంగ్జైటీ ఎపిసోడ్స్ రావడం అన్నది కూడా మనము చాలా రెగ్యులర్గా చూస్తున్నామండి. రైట్, సూపర్. సో మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో, ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా మీరు డిఫరెంట్ కేసెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దాన్ని బేస్ చేసుకొని చెప్పండి, అసలు యాక్చువల్గా సాడ్నెస్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, అండ్ అలానే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రైట్. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ అండి. నేను ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ అన్నది రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఇవాళ వచ్చింది. నేను ఖచ్చితంగా పాస్ అవుతానని అనుకున్నాను, కానీ రిజల్ట్ చూసే వరకు ఇట్ వాజ్ షాకింగ్, నేను ఫెయిల్ అయ్యానని వచ్చింది. సో ఆటోమేటికల్లీ ఆ టైంలో నా లోపల వస్తున్న ఎమోషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ఎ నెగటివ్ ఎమోషన్. ఆ నెగటివ్ ఎమోషన్ని మనం సాడ్నెస్ అని అంటాము. అయితే యూజువలీ జరిగేది ఏమిటి అని అంటే, ఆ రోజు ఏ రోజైతే నేను రిజల్ట్ చూసుకుంటానో ఖచ్చితంగా నేను బాధలో ఉన్నాను. ఆ బాధ వల్ల ఆ రోజు నాకు ఎవరితోని మాట్లాడబుద్ధి కాదు, ఎవరిని కలవబుద్ధి కాదు, ఎవరి కాల్స్ వచ్చినా కూడా నేను ఆన్సర్ చేయను. మా ఇంట్లో వాళ్ళకు కూడా నాకు మనసు బాగాలేదు అని నేను రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. వాళ్ళు వచ్చి నన్ను లేపుతారు, అరే తిను, అట్లీస్ట్ నువ్వు తినలేదు అని అంటే కూడా తినబుద్ధి కాదు. ఈ రకంగా నా లోపల ఆ రోజంతా కూడా కొన్ని నెగటివ్ ఎమోషన్స్ అన్నవి జరుగుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచినప్పుడు ఆ రోజు ఉన్నంత బాధ ఉండకపోవచ్చు, కానీ ఆ రోజు కూడా నేను డల్గానే ఉన్నాను. ఆ రోజు కూడా నేను నా డే టు డే యాక్టివిటీస్ ఏవి కూడా నేను చేయలేదు. ఆహారాన్ని ఆ రోజు కూడా అవాయిడ్ చేశాను, కానీ ఏదో ఒక 2-3 పండు ముక్కలు తిన్నాను. ఆ రోజు అలా అయిపోయింది. మెల్లగా 3వ రోజు 4వ రోజు వచ్చే వరకు నా బ్రెయిన్ దానికదే ఆ బాధ నుండి బయటికి రాగలిగి మళ్ళీ నా డే టు డే యాక్టివిటీస్లోకి వెళ్ళడానికి తోడ్పడుతుంది. సో ఆ రకంగా బ్రెయిన్ మళ్ళీ తోడ్పడుతుంది అని అంటే ఈ లాస్ట్ 2-3 డేస్లో జరిగినది సాడ్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో బేసికలీ ఒక స్మాల్ ఫేజ్లోని జరిగే డిస్టర్బెన్స్ సాడ్నెస్, అందులోంచి బయటికి రాగలగడము అనేది ఒక ఆరోగ్యకరమైన మెదడు చేసుకోగలదు. సో బేసికలీ ఆరోగ్యకరమైన మెదడు కూడా సాడ్నెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అయితే ఈ సాడ్నెస్ అనేది పర్సిస్టెంట్గా అట్లానే ఉంటూ, ఈ సాడ్నెస్ ఇందాక మనం డిస్కస్ చేసిన ఈ లైఫ్లో ఉండే కోణాలు, బయలాజికల్ ఫంక్షన్స్ని కానివ్వండి, పర్సనల్ లైఫ్ని కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ని కానివ్వండి, సోషల్ లైఫ్ని కానివ్వండి, స్పిరిచువల్ లైఫ్ని కానివ్వండి, వీటన్నిటినీ కూడా దెబ్బతీస్తూ అలాగే కంటిన్యూ అవుతుంది అని అన్నప్పుడు
దాన్ని మనం డిప్రెషన్ అని అంటాము. సో ఈ డిప్రెషన్లో ఒక మనిషి ఉన్నప్పుడు దుఃఖము కానీ లేదా చికాకు కానీ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్, ఎంత ఆహారం తీసుకున్నా కూడా బాడీలో ఎనర్జీ ఉండదు. కొంచెం ఏదైనా చేసినా కూడా అలసిపోవడం అన్నది జరుగుతుంది. నేను ఇంతకు ముందు ఇష్టపడి చేసుకునే పనులు, అదొక సినిమా చూడడం కానివ్వండి, నలుగురితో కూర్చొని మాట్లాడడం కానివ్వండి, నాకు ఇష్టమైన ఆహారం తినడం కానివ్వండి, దేని మీద కూడా నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. అలానే నెగిటివ్ థాట్స్, నేను ఎందుకు పనికిరాను, నా లైఫ్ ఇంకెప్పటికీ ఇంతే, నేను ఇందులోంచి ఎప్పటికీ బయటికి రాలేను, ఆ హోప్ అన్నది వెళ్ళిపోతుంది, హెల్ప్లెస్ ఫీలింగ్ అన్నది వస్తుంది, వర్త్లెస్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ పెరిగే వరకు ఈ జీవితం ఎప్పటికీ ఇంతే, ఇంకా నేను బ్రతికి వేస్ట్, నేను చనిపోతే బాగుండు అనే ఒక తీవ్రమైన లక్షణంలోకి వెళ్ళడము అనేది మనం యూజువలీ డిప్రెషన్లో చూస్తాము. అన్ఫార్చునేట్లీ ఇవాళ రోజు జరుగుతున్నది ఏమిటి అని అంటే, ఈ సాడ్నెస్లో ఉన్నవాళ్ళు ఒక 2-3 రోజులలో ఈ సాడ్నెస్ నుంచి బయటకు వచ్చేసి, నేను డిప్రెషన్ని జయించాను, డిప్రెషన్లో ఉంటే ఏముంది, నేను దోస్తులతో కూర్చొని మందు కొట్టాను, పొద్దున కల్లా అంతా సరైపోయింది అని మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల జరిగేది ఏమిటి అని అంటే, వాస్తవంగా డిప్రెషన్లో ఉన్నవాడు డిమోరలైజ్ అవుతాడు. ఎందుకంటే తను ఏమనుకుంటాడు, తను కూడా డిప్రెషన్లోకి వెళ్ళాడంట, కానీ 2-3 డేస్లో బయటకు వచ్చాడు. తను కూడా డిప్రెషన్లోకి వెళ్ళాడంట, తను 5 డేస్లో బయటకు వచ్చాడు. నేను 20 డేస్ అయినా కూడా ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను అంటే నాదేదో తీవ్రమైన వ్యాధి, ఇంకా నేను బయటికి రాలేను, దీనికి సొల్యూషనే లేదు అనే ఒక నెగటివ్ ధోరణిలోకి వెళ్ళిపోవడం మనం చాలాసార్లు చూస్తున్నాము. దీనివల్ల ప్రాబ్లం ఏమిటి అని అంటే, సాడ్నెస్ని వాళ్ళు ఓవర్ ఎంఫసైజ్ చేయడము, డిప్రెషన్ని అండర్ ఎంఫసైజ్ చేయడము, ఇదంతా జరిగే వరకు చాలాసార్లు జనాలు ఒక డాక్టర్ దగ్గరికి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చే వరకు ఆ డిప్రెషన్ యొక్క సివియారిటీ చాలా పెరిగిపోవడము అన్నది మనం చూస్తూ ఉంటాం. సో నాట్ ఎవ్రీ సాడ్నెస్ ఇస్ డిప్రెషన్. ఎందుకంటే ఇది ఇంట్లో వాళ్ళేనండి. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, పేరెంట్స్ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు, సార్ ఆ వయసులో ఉన్నప్పుడు నాకు కూడా డిప్రెషన్ ఉండే సార్, నాకు తగ్గిపోయింది అని అంటాడు. అది డిప్రెషన్ కాదు. అది డిప్రెషన్ అయి ఉంటే నీకు అది తగ్గేది కాదు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో డిప్రెషన్ అనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి. సో ఐ టెల్ దెమ్, మీరు ప్రాబబ్లీ ఒక ఫేజిక్ రియాక్షన్ మీలో ఏదో జరిగింది, అది డిప్రెషన్ అనరాదు. ఇప్పుడు మీ చైల్డ్లో ఉన్నది మాత్రం అది తీవ్రమైన మానసిక వ్యాధి. దానికి సరైన ట్రీట్మెంట్స్ అన్నది చేయాలి. అండ్ సరైన ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఈ డిప్రెషన్ లాంటి వ్యాధి నుండి బయటకు వచ్చే అవకాశం చాలా బాగుంటుందండి. సో మెడికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, సైకలాజికల్ ట్రీట్మెంట్స్, CBT అంటాం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ CBT టెక్నిక్స్ ద్వారా ఆ మనిషి యొక్క నెగిటివ్ ఆలోచనలను మనం ఏ విధంగా మార్చగలము, తన నెగిటివ్ బిహేవియర్స్ని మనం ఏ విధంగా పాజిటివ్ బిహేవియర్స్గా మార్చగలము అనేది ఈజ్ అ వెరీ రెనౌండ్ టెక్నిక్. చాలా ఎవిడెన్స్ అన్నది ఉంది. అండ్ మెడిసిన్స్తో పాటు CBTతో పాటు బ్యూటిఫుల్ చేంజెస్ అన్నది మనం మళ్ళీ ఆ బ్రెయిన్ టిష్యూలోకి తీసుకురాగలమండి. రైట్. అయితే ఇప్పుడు డిప్రెషన్కి, సాడ్నెస్కి మీరు మంచి మీనింగ్ చెప్పారు అండ్ ఆ డిఫరెన్స్ కూడా చెప్పారు. కానీ కొంతమంది ఈ డిప్రెషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బయటపడడానికి ఏమైనా టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ థింగ్ అండి, డిప్రెషన్లో ఉన్నప్పుడు మన మెదడు కంటిన్యూస్గా మనకు ఒక నెగిటివ్ వాయిస్ అన్నది చెప్తూ ఉంటుంది. సో మొదట ఆ వాయిస్ని మనం ఛాలెంజ్ చేయగలగడము అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ టైంలో బయటికి వెళ్ళబుద్ధి కాదు, కానీ బయటికి వెళ్ళడము హెల్ప్స్. అట్లానే ఆ టైంలో తినబుద్ధి కాదు, కానీ తినడము అనేది హెల్ప్స్. సో ఆ విధంగా మన బ్రెయిన్ ఏదైతే వద్దు అని మనకు నెగిటివ్ విషయాలు చెప్తోందో వాటిని మనం ఛాలెంజ్ చేయడము అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్. సెకండ్ థింగ్, డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం డైలీ చేసుకునే టాస్క్స్ అన్నవి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో వాటిని బ్రేక్ డౌన్ చేసుకుని, అంటే నేను 6 hours యాక్టివిటీ ఓన్లీ 1 hour చేసినా పర్లేదు, కానీ ఏదో ఒకటి చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చేయలేని పక్షంలో ఆ సైకిల్ అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నేను ఏమీ చేయట్లేదు అని ఒక నెగిటివ్ సైకిల్లోకి, నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా యాక్టివిటీస్ని గ్రాడ్యువల్గా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడము అనేది ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అట్లానే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆ స్మాల్ యూనిట్స్ ఆఫ్ డోపమిన్ని, సెరటోనిన్ని ఏదైతే అందిస్తుందో దానివల్ల కూడా మనం మార్పు చేర్పులు అన్నది గమనిస్తాము. రైట్. స్పెషల్లీ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్సెస్ స్క్రీన్ టైం కానివ్వండి, ఎందుకంటే బయట ప్రపంచంతో కట్ ఆఫ్ చేసుకుని బ్రెయిన్కి ఎంటర్టైన్మెంట్ అన్నది మొత్తం కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ద్వారానే ఇవ్వడము అన్నది మనం చూస్తాము. సో ఆ సైకిల్ని కూడా మనం క్రమేణా బ్రేక్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్.
ఇదే టైంలో సెరటోనిన్కి సంబంధించిన డయట్, అరటిపళ్ళు కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి, అట్లానే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒమేగా-3 ఇంకా సెరటోనిన్కి కావలసిన ఆహారాలు. సో వీటిని పెంచడం ద్వారా కూడా మనము ఇటువంటి ఒక ఫేజ్ నుండి ఖచ్చితంగా బయటికి రాగలము. ఒకవేళ ఈ ఆత్మహత్య ఆలోచనలు కానివ్వండి, ఇటువంటి నెగటివ్ థాట్స్ తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెంటనే దగ్గరలో ఉండే ఒక మానసిక నిపుణులను మనము సంప్రదించడం అనేది ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ఇవి చేస్తే బాగుంటుందని చెప్పారు, అండ్ ఇంకా బయటికి రాకపోతే మీలాంటి ఎక్స్పర్ట్స్ని కలిస్తే కూడా బాగుంటుంది. అండ్ అలానే ఏది డిప్రెషన్ ఉన్నప్పుడు చేయకూడదు ఉంటే కూడా బెటరే. కానీ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఉన్నప్పుడు కొంతమంది సాడ్ సాంగ్స్ ఎక్కువ వింటారు అనమాట. ఇంకా లేదంతా గుర్తు చేసుకొని బాధపడుతుంటారు. ఇంకో కొంతమంది అక్కడ పక్క రూమ్లో కూర్చుంటారు, డిప్రెషన్లో ఉంటారు, హాల్లో ఏదో సాడ్ సాంగ్ వస్తుంది, సౌండ్ ఎక్కువ అని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైతే ప్రాబ్లం జరిగిందో అది ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం జరిగిందని చెప్పుకుంటూ ఇంకా ప్రాబ్లమ్ని ఎక్కువ గుర్తు చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఎట్లుంటుంది అని అంటే కావాలని వాట్సాప్ స్టేటస్ పెడతారు, ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ సాడ్, గూగుల్లోకైనా ఒక కొటేషన్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి పెడతారు అనమాట డిప్రెషన్కి సంబంధించిందని. అంటే వీళ్ళు బాధపడుతున్నారని కూడా ఎక్కువ చెప్పుకుంటుంటారు అది కూడా. సో ఇవన్నీ చేయడం ద్వారా కూడా ఇంకా వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తుంటారు అండ్ లేనిపోని థాట్స్ కూడా వస్తుంటాయి. ఇంకా కొంతమంది అయితే అదే మీరు ఇందాక చెప్పినట్టు బయటికి వెళ్ళాలి కదా, వాళ్ళు ఏడుకోకుండా రూమ్ డోర్ వేసుకొని లోపలనే కూర్చొని ఉంటారు. ఎందుకు అని అంటే డిప్రెషన్లో ఉన్నా అంటారు. అది అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటుంటారు అనమాట. సో అలానే ఉండి చెప్పినా కూడా ఫోర్స్ఫుల్గా రారాలు అలానే ఉంటారు. ఇంకొంతమంది ఇంకా ఆ రూమ్లోనే కూర్చొని ఇంకా ఆల్కహాల్ అడిక్షన్, ఇంకా డ్రగ్స్, ఆల్టర్నేట్ అనేది దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇదంట వాళ్ళకి సొల్యూషన్స్. ఆల్కహాల్ అడిక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ లిస్ట్ అంతా కూడా ఏదైతే చేయకూడదో డిప్రెషన్ ఉన్నప్పుడు అని నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పాను అనమాట. అంటే ఇవన్నీ చేయడం ద్వారా ఇంకా వాళ్ళకి సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి. అదే ఇందాక మీరు చెప్పినవి చేస్తే ఇంకా ఇందులో నుంచి ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ పాడ్కాస్ట్ ఏదైతే మేము చేయాలన్నప్పుడు మీతో డిసైడ్ అయినప్పుడు మా టీం మెంబర్స్కి టాస్క్ ఇచ్చాను. అందరూ కూడా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలని. ఒక్కొక్కరు మంచి క్వశ్చన్స్తో వచ్చారు. దాంట్లో ఒక క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మా టీం మెంబర్ ఒక ఆర్టికల్ అనేది తీసుకొచ్చి నాకు చూపించారనమాట. ఒక ఉమెన్ తన పోస్ట్ మార్టం డిప్రెషన్ వల్ల ఆల్మోస్ట్ 3.5 months బేబీని అనేది చంపేసింది అనమాట. అసలు ఇలా ఎందుకు అనేది జరుగుతుంది జనరల్గా. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ముందుగానే గుర్తించి ఎలా బయట అనేది పడాలి. ఎందుకంటే ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోతుంటుంది. అది ఎలా మారిపోతుంది అనేది మీరు కూడా సైంటిఫిక్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ అనేది చేయండి. ఇలాంటి కేసెస్ ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ ద్వారా చదివాను, కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఎన్నో సొసైటీలో అనేది జరుగుతుంది. అంటే ఏదైతే తల్లి ఈరోజు తన రోల్ ఒక బిడ్డకి అనేది జన్మనివ్వాలో 9 months ఆ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసేసి, అలాంటి తల్లి ఆ బిడ్డ భూమి పైనకి వచ్చిన తర్వాత చంపేయడం అనేది, కానీ ఆ తల్లి అలా తప్పు అని చెప్పేసి అంటే ఆమె సైకోనో లేదంటే ఇంకేదైనా నేను బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, కానీ ఆ పరిస్థితి అలా క్రియేట్ చేసింది తనకి. ఆ పరిస్థితి అనేది ఎందుకు అలా క్రియేట్ అవుతుంది తనకి అంటే చాలామంది ఫీమేల్స్కి ఈరోజు మీ ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరకాలి, వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారని చాలామంది, స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే రీసెంట్గా ఎవరైతే బిడ్డకి జన్మనిచ్చారో వాళ్ళకి అందరికీ ఈ క్వశ్చన్ ఒక సొల్యూషన్ లాగా పొందాలి వాళ్ళు. సో వాస్తవంగా అండి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఈజ్ వెరీ అండర్ రేటెడ్. ఎందుకంటే డెలివరీ అయ్యే వరకు తల్లి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు తప్ప డెలివరీ అయిన తర్వాత తెలుసో తెలియకో ఫోకస్ అంతా కూడా బిడ్డ వైపు వెళ్ళిపోతుంది. సో వాస్తవంగా ఆ టైంలో కావలసిన సపోర్ట్ తల్లికి కూడా అంతే అవసరము, బిడ్డకి ఎంత అవసరము. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఒక ఉమెన్కి, కానీ అంతే స్ట్రెస్ఫుల్ అయిన విషయం కూడా. ఎందుకంటే ఒకసారి లెట్స్ జస్ట్ ఇమాజిన్, మన కడుపు లోపల ఒక లైవ్ ఫీటస్ ఉంది అని తెలిసిన తర్వాత మనము ప్రశాంతంగా ఎట్లా పడుకోగలము? ఎందుకంటే ఎంతసేపు ఫోకస్ ఆ బిడ్డ మీద ఉంటుంది. ఆ బిడ్డ బాగానే ఉంది కదా, నేను సరిగ్గా పడుకోవడం వల్ల ప్రెషర్ ఏం పడట్లేదు కదా. సో ఈ రకమైన ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ బిడ్డ గ్రోత్ అన్నది పెరుగుతున్న కొద్దీ మూవ్మెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి.
ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్న ఉంటాయి, పాదాలలో వాపులు, నొప్పులు, కొన్నిసార్లు బీపీ పెరగడము, షుగర్ పెరగడము, ఇదంతా కూడా వాస్తవంగా ఆ 9 months 10 months ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ పీరియడ్ అండి. ఇదంతా ఒక పక్కన అయితే, రెండో పక్కన ప్రెగ్నెన్సీలో ఉమెన్ బాడీలో ఉండే కొన్ని హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో డెలివరీ తర్వాత ఒకటేసారి ఇంబ్యాలెన్స్ అవుతాయి. రైట్. సో ప్రెగ్నెన్సీని కాపాడే ఒక హార్మోన్ అయితే డెలివరీ టైంలో ఆ హార్మోన్ పడిపోయి ఇంకో హార్మోన్ పైకి వెళ్ళిపోవాలన్నమాట. అంత చేంజెస్ జరిగినప్పుడు ఈ డెలివరీ అన్నది జరుగుతుంది. సో ఈ రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే జరుగుతుందో అది బ్రెయిన్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ ని కలిగిస్తుంది. సో ఒకటి, అసలు ప్రెగ్నెన్సీ వచ్చే కన్నా ముందు కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ అవ్వాలని, కొందరికి డిలేడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, కొందరికి ప్రీవియస్ అబార్షన్స్ ఉంటాయి, అదంతా ఒక ఒత్తిడి. ప్రెగ్నెన్సీ 9 months అంతా ఒక ఒత్తిడి. డెలివరీ అయ్యే టైంకి ఉండే పెయిన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, అదంతా ఒక ఒత్తిడి. అండ్ కరెక్ట్ డెలివరీ అయ్యే టైంకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కూడా బ్రెయిన్ని ఇంపాక్ట్ చేసినప్పుడు ఒక తీవ్రమైన బ్రెయిన్లోని కెమికల్ ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. దాన్నే మనము పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటాము. సో డెలివరీ అయిన day 1 నుండి 12 weeks 16 weeks వరకు కూడా కొందరికి లక్షణాలు అన్నవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ట్రీట్ చేయని పక్షంలో 1 year వరకు కూడా ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ అన్నవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా రావడానికి కారణాలు, డిప్రెషన్కి వెళ్ళడానికి కారణాలు అంటే నాకు తెలిసినది, ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ వచ్చేసి అయ్యో పాప జ్వరం వచ్చేసింది, అయ్యో పాప అలా చల్లగా అట్లా పండబెట్టొద్దు, అయ్యో పాపని చూసుకో అని అంటారు. కానీ ఆ మదరు ఎంత గోత్రు లోపలవుతుందని ఒక్క పర్సన్, నా అత్త, మామ, వాళ్ళ తల్లిదండ్రులు అండ్ స్పెషల్లీ హస్బెండ్, ఎవరు కూడా తన 1% కూడా టచ్ చేయకుండా ఎంతసేపు పాపకి పాలిచ్చావా, పాపకి చూసుకున్నావా, అది ఇదని ఇలా కంటిన్యూ అనడం ద్వారా తన ఇంపార్టెన్స్ అనేది అక్కడ చాలా పట్టించుకోకపోవడం ద్వారా, తన ప్రాబ్లం అనేది లోపల అనుభవిస్తున్న దానికి కూడా అయ్యో పాపం అని అనకపోవడం ద్వారా తన అనేది ఈ లెవెల్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తుందని నాకు అర్థమైంది. అంతే కదా? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఆ సడన్ స్విచ్ ఆఫ్ ఫోకస్ అన్నది జరిగే వరకు తనకు అంతవరకు వస్తున్న ఇంపార్టెన్స్ అన్నది కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఒకేసారి పడిపోయే వరకు. అండ్ డెలివరీ తర్వాత కూడా జరిగేది ఏమిటి అని అంటే ఇట్స్ నాట్ లైక్ షీ కెన్ రెస్ట్. ఎందుకంటే గంటకి ఫీడ్ ఇవ్వడం కానివ్వండి, అట్లానే న్యూ బోర్న్ బేబీస్ ప్రతి 2 గంటలకి ఒకసారి లేస్తూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళు మధ్యరాత్రిలో నిద్ర లేచారు అంటే వాళ్ళని పడుకోబెట్టడం కూడా చూశాను కదా. మా వైఫ్ కూడా 2 kidsకి జన్మనిచ్చింది కాబట్టి చాలా మటుకు అనేది ఏంటంటే ఈ స్పెషల్లీ జన్మనిచ్చిన 1, 2, 3, 4, 6 months వరకు, మ్యాక్సిమం 1 year వరకు కూడా పిల్లలు వాళ్ళు రాత్రిపూటనే మెలుకుంటారు అనమాట. అంటే నైట్ అంతా పాపం ఆ తల్లి అనేది మెలుకుండాలి అండ్ డే అంతా కూడా పండుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే నిద్ర పట్టదు అనమాట. అంటే ఒక మనిషి నైట్ అంతా నిద్ర అనేది మెలుకుండి మళ్ళీ డైలీ మార్నింగ్ పూట నుంచి నైట్ పూట వరకు నిద్రపోకుండా ఉంటే అది ఎంత ఘోరంగా ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది ఒక మనిషికి. అబ్సల్యూట్లీ అండి. అండ్ దానివల్ల మన బ్రెయిన్ లోపల జరిగే ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈ డిప్రెసివ్ ఎపిసోడ్ లోకి వెళ్ళడానికి. వాస్తవంగా మీరు చెప్తున్న ఇన్సిడెంట్ లో ఈ తల్లికి ఇటువంటి ఆలోచనలు అన్నవి వస్తున్నప్పుడు తన భర్తకు కానివ్వండి, తన అత్తమామలకు కానివ్వండి చెప్పడం అన్నది జరిగింది. నేను ఈ బ్యాడ్ థాట్స్ అన్న వస్తున్నాయి, నాకు నా బిడ్డను హామ్ చేసే థాట్స్ వస్తున్నాయి అని చెప్పిన తర్వాత కూడా కల్చరల్ గా తల్లే చూసుకోవాలి, సో తల్లే బిడ్డకు సపోర్ట్ ఇవ్వాలి అని తనను ఆ విషయంలో ఫోర్స్ చేయడం అన్నది జరిగింది. అండ్ ఎట్ వన్ పాయింట్ తన ఆలోచన తీరు తను తట్టుకోలేక ఆ బిడ్డను చంపివేయడం అన్నది జరిగింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్ గా ఈమె కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం అన్నది జరిగింది. సో మొదలైన వ్యాధి ఏదైతే ఉండిందో ఆ వ్యాధి తన ప్రాణాన్ని, తన బిడ్డ ప్రాణాన్ని రెండింటినీ కూడా తీసివేయడం అన్నది జరిగింది. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఈజ్ అ వెరీ కామన్ కండిషన్ అండి. సో అందరూ కూడా ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారో, పేరెంట్స్ కానివ్వండి, హస్బెండ్స్ కానివ్వండి, లేదా మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఇటువంటి వార్నింగ్ సైన్స్ని ఒకటి గమనిస్తూ ఉండాలి. ఇటువంటిది ఏదైనా ఉన్నప్పుడు ఒకటి మీ గైనకాలజిస్ట్ తోటి డిస్కస్ చేయడం కానివ్వండి, మీ ఇంట్లోని ఫ్యామిలీ సపోర్ట్ని పెంచడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం అవసరం ఉన్నప్పుడు సైకలాజికల్ హెల్ప్ అన్నది తీసుకోవడం కానివ్వండి చేస్తే
మనము ఇటువంటి దారుణాలు జరగకుండా మనం ఖచ్చితంగా కాపాడగలము. అందరికీ ఇంకొక ఫియర్ కూడా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలోని లేదా డెలివరీ తర్వాత ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మరి ఏదైనా మెడిసిన్స్ వాడచ్చా అని. బట్ అగైన్ దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ విచ్ ఆర్ సేఫ్లీ యూజ్డ్. అంటే ఆ టైంలో యూజ్ చేయగలిగే మెడిసిన్స్ కూడా కొన్ని రీసెర్చ్లో అన్నవి ఉన్నాయి కనుక అటువంటి సేఫ్ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఇటువంటి తీవ్రతను ఖచ్చితంగా మనము కాపాడగలమండి. సూపర్, చాలా. అండ్ స్పెషల్లీ ఇంకా ఓవరాల్గా నాకు కూడా అర్థమైంది ఏంటంటే, అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ అనేది యాజ్ ఎ హస్బెండ్, అత్తమామలు ప్లస్ వాళ్ళ పేరెంట్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఆడపడుచులు వీళ్ళందరూ కూడా ఉంటారో, తనకి ఎంతైతే మ్యారేజ్ అప్పుడు ఏ విధానంగా అయితే సపోర్ట్ ఇచ్చారో, ఈ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు కూడా ఎంతైతే సపోర్ట్ ఇచ్చారో, అంతకన్నా మించి సపోర్ట్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇవ్వాలన్నట్టు ఆ స్టేజ్లో నాకు చాలా అర్థమైంది ఈరోజు నిజంగా. ఎందుకంటే యాజ్ ఎ మేల్గా అండ్ ప్లస్ ఇంకా యాజ్ ఏ ఒక అత్తమామగా లేదనంటే ఇంకా యాజ్ ఏ రిలేటివ్ కూడా మనం ఎక్కువ ఆ ఫీమేల్ ఎంత గో త్రూ అయిందని చెప్పేసి అర్థం చేసుకోం. ఓకే, ఎంతసేపు ఎలా ఉంటుంది అని అంటే ఏమైంది డెలివరీ ఇచ్చింది, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మా అమ్మ నాన్న ఇచ్చారు, అదే అంటే మా మమ్మీ ఇచ్చింది మీ మమ్మీ ఇచ్చింది, ఏముంది చూసుకోలే ఆ మాత్రం ఆ పాపని, ఇంట్లోనే ఉంటావు కదా మీ పాపనే కదా, నేనంటే బయటికి వెళ్ళాలి పని చేయాలి అదంతా కూడా కష్టపడాలి చేయాలని చెప్పేసి అనుకుంటారు కొంతమంది ఎవరైతే హస్బెండ్స్. బట్ మీ చెప్పిన విధానంగా చూస్తే ఈరోజు నాకు కూడా చాలా క్లియర్గా అర్థమైందనమాట. అంటే ఆ టైంలో ఎంత ఎమోషనల్గా అనేది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది, జీడిమెట్లలో. ఒక 34 years ఉమెన్ అనమాట. తను ఒక ఇద్దరు పిల్లలు, ఒకరు వచ్చేసి 11 years, ఇంకొకరు వచ్చేసి 9 years. వాళ్ళిద్దరి సన్స్ని తిను నైఫ్తో నరికి చంపేసింది అండ్ తర్వాత తను కూడా చచ్చిపోయింది అనమాట. సో వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్ ఎంత ఘోరంగానే జరగని, మరీ కన్న పిల్లలను కూడా ఇలా చంపుకున్నట్టు అవ్వడం అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది కూడా ఇందాక చెప్పింది ఆ టైం అనేది వేరు, కానీ తిను 34 years ఉమెన్. మరి దీనికి కారణాలు ఏమంటారు అండ్ దీన్ని కూడా ముందే ఎలా పసిగట్టవచ్చు అండ్ ఇలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు? ఎందుకంటే ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ అన్నా కానివ్వండి, పిల్లలు చంపుకునే తల్లి అనేది చాలా భూమిపైన రేర్ అనమాట. కానీ తను అలా చేసిందనంటే తన ఏ స్టేజ్లో అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, మెంటల్గా ఫిజికల్గా రిలేటెడ్. సో అందుకోసం దీని గురించి కూడా వివరించండి. ఎందుకంటే నేను ఆఫ్ ద కేస్ మాట్లాడతలేను, నేను అంటే తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. తను ఆ ఇన్సిడెంట్ జరిగినాక కూడా ఎలాంటి ప్రభావం క్రియేట్ అయితే తన చంపాల్సి వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో వాస్తవంగా అండి, మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు కదా, చాలామంది కూడా మానసిక అనారోగ్యాలను శారీరక అనారోగ్యాలతోటి పోల్చుకుంటే అంత ప్రాధాన్యత మానసిక అనారోగ్యాలకు ఇవ్వరు. ఎందుకంటే చాలామందికి తెలియంది ఏమిటి అని అంటే, ఇవి కూడా కొన్ని డేంజరస్ ప్రెజెంటేషన్స్లోకి మారవచ్చు అని. అండ్ ఖచ్చితంగా మీరు చెప్తున్న కేసులో దేర్ కుడ్ బి సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూ విచ్ వాజ్ ఇగ్నోర్డ్ ఫర్ ద లాంగెస్ట్ టైం. సో ఒక మానసిక అనారోగ్యం మొదలైనప్పుడు మనం దాన్ని పసిగట్టకుండా లేదా పసిగట్టినప్పటికీ దానికి కావలసిన ట్రీట్మెంట్ అన్నది తీసుకోని పక్షంలో మెదడు లోపల జరిగే మార్పు చేర్పులు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే, అది మనిషి యొక్క మానసిక విచక్షణ కోల్పోయే రకంగా ఉంటుంది. సో ఆ టైంలో ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోలేకుండా వెంటనే సొల్యూషన్ ఉంటే చాలు, లేదా నా లోపల ఉండే ఈ ఎమోషనల్ పెయిన్ తగ్గడానికి ఏదైనా ఒకటి చేయాలి అని బ్రెయిన్ మనిషిని పుష్ చేయడం అన్నది మనం ఎన్నోసార్లు కండిషన్స్లో చూస్తూ ఉంటామండి. సంథింగ్ వెరీ సిమిలర్ మనం రెగ్యులర్లీ గమనించేది ఏమిటి అని అంటే సెల్ఫ్ హార్మ్. దీన్ని డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ అని అంటారు. ఈ డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ ఉన్నవాళ్ళు వాళ్ళ మెదడు లోపల ఉన్న ఈ ఎమోషనల్ పెయిన్ని తట్టుకోలేక వాళ్ళే ఒక ఫిజికల్ పెయిన్ని క్రియేట్ చేసుకుంటారు. సో బ్లేడ్ తోటి కోసుకోవడం కానివ్వండి, నైఫ్ తోటి కోసుకోవడం కానివ్వండి, ఇలా డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ ఉన్న వాళ్ళని ఎన్నోసార్లు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము తెలుసుకున్నది ఏమిటి అని అంటే, వాళ్ళు చనిపోవడానికి అది చేయలేదు, కానీ ఆ ఎమోషనల్ పెయిన్ని తట్టుకోలేక దాన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి అని ఈ రకంగా చేయడం అన్నది చేస్తూ ఉంటారు. సో ఇదే రకంగా ఈ డిస్ట్రెస్ టాలరెన్స్ అనే ఒక బ్రెయిన్ అబిలిటీ, అంటే ఈ అనుకోని సంఘటనలు లేదా తీవ్రమైన ఒత్తిడి పెరిగినప్పుడు
దాన్ని తట్టుకోగలిగే శక్తి అనేది లేనప్పుడు, ఈ డిస్ట్రెస్ టాలరెన్స్ తక్కువగా ఉన్నప్పుడు అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ని ఎట్లా డీల్ చేయాలో మనిషికి తెలియదు. ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చే వరకు మన బ్రెయిన్ ఏదైతే ఆరోగ్యంగా ఉంటుందో అది వెంటనే ఎమోషనల్ స్టేట్కి, ఇంపల్సివ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఆ ఇంపల్సివ్ స్టేట్లో ఏదో ఒక విధంగా బయటపడాలి అని ఆలోచిస్తుందే తప్ప మనం చేస్తున్నది కరెక్టా, దానివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి అని ఫ్యూచర్ గురించి ఆలోచించగలిగే శక్తి ఆ బ్రెయిన్కి ఉండదు. సో క్లియర్లీ తన పిల్లల్ని కూడా తను హాని చేసింది అని అంటే ఆ టైంలో ఒకటి మానసిక విచక్షణ కోల్పోవడం కానివ్వండి, లేదా ఇంపల్సివ్గా తన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఒక ఇన్స్టెంట్ సొల్యూషన్ కోసము తను ఆ రకంగా చేసి ఉండవచ్చని మనం చెప్పుకోవచ్చు. మానసిక విచక్షణ పూర్తిగా కూడా కోల్పోయిందని చెప్పరాదు, ఎందుకంటే తన పిల్లల్ని హాని చేసుకున్న తర్వాత తనని తను కూడా హాని చేసుకున్నారు. సో ఎక్కడో ఆ ఎమోషనల్ పెయిన్ని తట్టుకోలేక ఇంకా దీన్ని ఎండ్ చేయాలి అనే ఒక ఆలోచన ఉండుండవచ్చు. మేబీ మరి నాకేదైనా అవుతే మరి పిల్లల సంగతి ఏంటి, అందుకు వాళ్ళని కూడా నాతోటే నేను తీసుకెళ్ళిపోవాలి అనే ఒక ఇర్రాషనల్ థాట్ అన్నది తనకు వచ్చి ఉండవచ్చు. అండ్ క్లియర్లీ మీరు అన్నట్టు ఇక్కడ రైటా రాంగా అని మనం చూడడం కన్నా వాట్ కుడ్ హ్యావ్ లెడ్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్ అని కనుక చూస్తే అన్డౌటెడ్లీ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ట్రామా విచ్ వాజ్ నాట్ ట్రీటెడ్. అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్ట్రెస్ ట్రామాని మనం ట్రీట్ చేయగలము. ఈ స్ట్రెస్ ట్రామాని ట్రీట్ చేసినప్పుడు మనము ఇటువంటి ఎన్నో పరిణామాలను మనము ఆపగలము, కానీ వీటిని ఎక్కడా కూడా ట్రీట్ చేయలేకపోయారు. వన్ థింగ్ వాట్ వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్, మనం ఇందాక కూడా డిస్కస్ చేసినట్టు వార్నింగ్ సైన్స్ అన్నవి మనకు చాలా అర్లీగా కనిపిస్తాయి. మనిషి యొక్క బిహేవియర్లోని వార్నింగ్ సైన్స్ కానివ్వండి, ఎందుకు సింపుల్గా కూడా ఒక మనిషి ఎప్పుడు ఉండేదానికన్నా ఎక్కువగా కోపంగా చికాగ్గా ఉంటున్నాడు అని అంటే దట్ ఈస్ అ వార్నింగ్ సైన్. అట్లానే ఏదో నెలకొకసారో 2 నెలలకు ఒకసారో డ్రింక్ తీసుకునేవాడు ఈ మధ్య మరీ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నాడు, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాడు, దట్ ఈస్ అ వార్నింగ్ సైన్. ఎప్పుడు స్నేహితులతో బయటికి వెళ్ళేవాడు ఈ మధ్య ఒక్కడే ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, దట్ ఈస్ అ వార్నింగ్ సైన్. మీరు ఇందాక చెప్పినట్టు ఏదైనా స్టేటస్ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్. సో ఈ లెవెల్లో మనం ఒకవేళ మనిషిని ఐడెంటిఫై చేయగలిగితే వీ కెన్ యాక్చువల్లీ ప్రివెంట్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్రమ్ హ్యాపెనింగ్. కరెక్ట్. అలానే ఇప్పుడు బయట కొంతమంది యూత్ వాళ్ళ చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని బిలీఫ్ సిస్టమ్ ఫిక్స్ అయిపోతారు అనమాట. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేసిందని ఇట్లా తెలియంగానే దాని తర్వాత ఈ కొంతమంది అబ్బాయిలు ఎప్పుడు లవ్ అయ్యేది మనని కూడా మోసం చేస్తారని చెప్పేసి, అలానే అమ్మాయిని ఒక అబ్బాయి మోసం చేసిండని తెలియంగానే కూడా అమ్మాయి కూడా అట్లనే ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా కొన్ని మంది పిల్లలు కూడా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో డైలీ గొడవ పడుతుంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు, ఇక ఫ్యూచర్లో నేను పెళ్ళి చేసుకొని ఇక ఎందుకంటే గిట్లనే గొడవ పడుతుంటారని చెప్పేసి. అట్లనే సొసైటీలో కొన్ని ఇన్సిడెంట్స్లు జరగడం చూసి కొంతమంది బిలీఫ్ సిస్టంలో ఫిక్స్ అయిపోయి ఇక లైఫ్ అట్లనే ఉంటుంది అని చెప్పేసి ఇక లైఫ్ని వాళ్ళు అట్లనే తీసుకొని వెళ్తున్నారు. ఓకే, ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఒక వైఫ్ని ట్రీట్ చేసే విధానాన్ని చూసి రేపటి రోజున ఇతను కూడా హస్బెండ్ అయిన తర్వాత ఆ పర్సన్ అక్కడ వాళ్ళ ఫాదర్ రాంగ్గా ట్రీట్ చేస్తాడు, వీడు కూడా అట్లనే ట్రీట్ చేస్తారు వాళ్ళ భార్య. ఇట్లా ఈ బిలీఫ్ సిస్టమ్లు అనేది ఏదైతే ఏర్పడుతున్నాయో విచ్ ఇస్ రాంగ్ బిలీఫ్ సిస్టమ్. సో దాన్ని వీళ్ళు రైట్ అనేది ఎట్లా అనేది వీళ్ళు రియలైజ్ కావాలి, దీని వెనకాల సైన్స్ ప్రకారంగా చెప్పండి. సో ఒక పుట్టిన పిల్లవాడి మెదడు ఒక బ్లాంక్ స్లేట్ లాంటిదండి, ఒక వైట్ పేపర్ లాంటిది. ఆ బ్రెయిన్ చూసే ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా లోపల కొన్ని కనెక్షన్స్ని తయారు చేస్తుంది. వాటిని మనం న్యూరోనల్ కనెక్షన్స్ లేదా న్యూరోనల్ పాత్వేస్ అని అంటాం. లెట్ us టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పిల్లవాడికి నేను రోజు ఒక యాపిల్ పండించి తన మీద ఒక నెగటివ్ ఎమోషన్ చూపించాను అని అనుకో. ప్రతిరోజు నేను ఇదే చేస్తున్నాను, ఒక యాపిల్ పండిస్తున్నాను, తనను కోప్పడుతున్నాను. అలా కొద్ది రోజులు చేసిన తర్వాత వాస్తవంగా ఇప్పుడు ఆ బ్రెయిన్ ఏమవుతుంది అని అంటే ఆ పిల్లవాడికి నేనంటే భయం, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కరెక్ట్. కానీ నేనంటే భయంతో పాటు యాపిల్ అంటే కూడా భయం రావచ్చు. కరెక్ట్. ఓన్లీ యాపిలే కాదు, యాపిల్ లాగా కనిపించే ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ని చూసినా భయం రావచ్చు. కరెక్ట్. అలానే
నేనంటేనే కాదు, నాలాగా కనిపించే అంటే షర్టు ప్యాంటు వేసుకుని ఏ మనిషి అయినా, లేదా కొద్దిగా మీసం గడ్డం ఉన్న ఏ మనిషి అయినా, ఎవరిని చూసినా కూడా ఆ భయం అన్నది రావచ్చు. సో చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి దే రియలీ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మీరు అన్నట్టు రిపీటెడ్గా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ని చూసే వరకు మన బ్రెయిన్ లోపల ఈ అబ్నార్మల్ కనెక్షన్స్ కానివ్వండి, ఈ అన్హెల్దీ బిలీఫ్ సిస్టమ్స్ కానివ్వండి తయారవ్వడం అన్నది జరుగుతుంది. వీటినే మనము కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అని కూడా అంటాము. ఓకే. సో ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఆ మెదడు నెగిటివ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, పాజిటివ్స్కి తక్కువ ఇవ్వడము అనేది కొందరు మెదడు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ కార్డ్ వచ్చింది అనుకోండి, 90, 90, 60 వచ్చింది. 90లకు నేను సంతోషపడను కానీ 60 గురించి ఎక్కువ బాధపడతాను. లేదా క్యాటస్ట్రోఫిక్ థింకింగ్ అంటాం, అంటే చిన్న డిస్టర్బెన్స్ని కూడా ఇదేదో భయంకరంగా మారిపోతుంది. అంటే నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, అమ్మో ఏదో అయిపోయింది, వాళ్ళకి ఏదో జరిగిపోతుంది అని ఎక్స్ట్రీమ్గా ఆలోచించడము. సో ఈ రకంగా కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనేవి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా తయారవుతాయి. అదే మీరు చెప్పినట్టు అన్హెల్దీ పేరెంటింగ్ వల్ల కానివ్వండి, లేదా కొన్ని అన్హెల్దీ రిలేషన్షిప్స్ వల్ల కానివ్వండి, ఒక జనరలైజ్డ్ థింకింగ్, పెళ్ళంటే ఇంతే, వైఫ్ అంటే ఇంతే, హస్బెండ్ అంటే ఇంతే అనే థాట్ ప్రాసెస్ తయారవ్వడానికి ఈ బ్రెయిన్ కనెక్షన్స్ కారణం. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, వీళ్ళు పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా ఆ థాట్ ఏదైతే లోపల ఒక ఇంప్రింట్గా అయిపోయిందో ఆ థాట్ మొదట వచ్చి అమ్మో ఇది డేంజరస్ థింగ్ నీకు అని గుర్తు చేయడం అన్నది చేస్తుంది. సో మనము డిస్కస్ చేసిన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ని ఛాలెంజ్ చేయడము అన్నది మనం నేర్పిస్తాము. సో మన బ్రెయిన్ అజ్యూమ్ చేస్తున్నదన్నీ కూడా నిజం అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, వాడు ఫోన్ ఎత్తలేదు, వాడికి నేనంటే ఇష్టం లేదు అనే థాట్ నాకు ఫస్ట్ వచ్చేస్తుంది. దట్ ఈస్ మై అజంప్షన్. పాపం వాడు పడుకుని ఉండొచ్చు, పాపం వాడు ఏదో ఇంటర్వ్యూలో ఉండి ఉండొచ్చు, పాపం వాడికి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, వాడు హాస్పిటలైజ్డ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ నేను ఆలోచించను. వాడు నా కాల్ ఎత్తలేదు అని అంటే, అండ్ ఈ అంటేకి ఒక పాత ఎక్స్పీరియన్స్ ఏదో గుర్తొస్తుంది, అప్పట్లో అట్లా జరిగింది కనుక ఇప్పుడు అలానే జరుగుతుంది. అండ్ తెలుసో తెలియకో చాలా వరకు కూడా మన బ్రెయిన్స్ ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్తోనే పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అన్నది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఫెయిల్ అవుతుంది, లేదంటే ఒక పర్టికులర్ ప్లేస్లో డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి అందుకని ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, చదువుకోవడానికి వెళ్దాం అనుకున్నా, అక్కడ గుడికి వెళ్దాం అనుకున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళదు, అక్కడ డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ రకంగా ఈ డిస్టార్షన్స్ అన్నవి ఏవైతే తయారవుతాయో వాటిని CBT అనే టెక్నిక్ ద్వారా మార్చుకోవచ్చు. వాస్తవంగా ఆ రకంగా ఆలోచన తీరుని మార్చుకున్న తర్వాత ఆ రిలీఫ్ ఏదైతే పొందుతారో, మాకు జనాలు చెప్పినప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది వాళ్ళు చెప్పేది వినడం. సార్ అసలు లోపల ఉండే ఒక 100,000 నెగిటివ్ థాట్స్ అన్నీ ఇప్పుడు 5-10కి తగ్గిపోయాయి, మా డేని మేము చాలా స్మూత్గా ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కంటిన్యూస్గా స్పీడ్ బ్రేకర్స్ ఉంటే బండి ఎట్లా ఆగుతుందో అట్లా ఆగేది, ఇప్పుడు హైవేలో వెళ్ళినట్టు వెళ్తున్నాం సార్ అని చెప్తూ ఉంటారు. సో CBT వర్క్స్. వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ CBT? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఓకే. సో ఈ కాగ్నిటివ్ థెరపీలో ఏమిటి అని అంటే, ఆలోచనలను మార్చడానికి చేసే ప్రయత్నము. బిహేవియరల్ థెరపీ ఏంటంటే బిహేవియర్స్ ని మార్చడానికి కూడా చేసే ప్రయత్నం. సో దిస్ ఇస్ ప్రాసెస్. సో బేసికలీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో మనము ఫస్ట్ ఒక మనిషిలో కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అన్నవి ఉన్నాయి అని మనం పరిగణిస్తాము. ఆ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ని నోట్ డౌన్ చేసి అసలు కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే ఏమిటి అని ఎదుట మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది. దాని తర్వాత ఈ థాట్ ప్రాసెస్ ని మార్చడానికి, ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్ మనం ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ లోపల తయారైన పాత్వేస్. సో ఆ పాత్వేస్ని మనం మళ్ళీ వైరింగ్ చేయడానికి కొన్ని గుడ్ బిహేవియర్స్లో పార్టిసిపేట్ చేయడం అన్నది ఒక ఎత్తు. అలానే ఈ థాట్స్ని రిపీటెడ్గా ఛాలెంజ్ చేయడము, అంటే దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని మనం రిపీటెడ్గా క్వశ్చన్ చేయడము, ఎవిడెన్స్ లేని వాటికి ఆల్టర్నేటివ్ థాట్స్ రాయడము. సో ఈ రకంగా రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటాము. కొన్ని వారాల తర్వాత మనం రాయాల్సిన అవసరం కూడా ఉండదు. మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇది కాగ్నిటివ్ డిస్టార్షన్, ఇది మనం అజ్యూమ్ చేస్తున్నాం అంతే, ఇందులో వాస్తవం లేదు అని తయారవుతుంది. అండ్ ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ తగ్గిపోవడం అనేది మనం చూస్తాము. గ్రేట్. గ్లోబల్
స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 1,00,000 మంది పాపులేషన్కి 3 సైకాట్రిస్టులు మినిమం ఉండాలండి. మన ఇండియాలో ప్రతి 1,00,000 మందికి ఒక పక్కన మానసిక వ్యాధులు పెరుగుతున్నాయి, మెంటల్ హెల్త్ లాంటి పాండమిక్ రాబోతోంది, ఇండియాలో సైకాట్రిస్ట్ అన్నది లేదు. హనుమాన్ కాంప్లెక్స్ టర్మ్కి అసలు సైకాలజీలో చాలా పెద్ద స్టోరీ ఉందని కూడా నేను విన్నాను అనమాట. సో హనుమంతుల వారు ఏ విధంగా అయితే మళ్ళీ ఆ ఫియర్ నుండి బయటకు వచ్చి సాధించగలిగారు, అదే విధంగా ప్రతి మనిషి కూడా చేయగలరు, ప్రతి మెదడు కూడా చేయగలదు. కొన్నిసార్లు కొంతమంది అందరూ ఉన్నా కూడా నేను ఒంటరిగా ఉన్నా అని చెప్పేసి కొంతమంది అలా ఫీల్ అవుతారు. మానసిక అనారోగ్యంలో లోన్లీనెస్ అనేది ఇస్ బికమ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టుడే అండి. కొంతమందికి హైట్ ఫోబియా, వాటర్ ఫోబియా, ఫైర్ ఫోబియా, బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు అనమాట. ఫోబియాస్ అనేవి కూడా యాంగ్జైటీ డిసార్డర్స్ లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫోబియాస్ ఉన్నప్పుడు గ్రాడ్యువల్ హైరార్కియల్ ఎక్స్పోజర్ అనేది మనం చేస్తాం. వాళ్ళ ఇంటి పక్కనే ఒక అమ్మాయి అనేది ఉండండి, సడన్ గా ఒక రోజు డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. కొంతమంది వచ్చి దయ్యం పట్టిందని చెప్పడం, మన ఊరు చివరిన ఒక బాబాజీ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే మంత్రం వేస్తాడు. మానసిక వ్యాధులను న్యూరోటిక్, సైకాటిక్ అని రెండుగా విభజిస్తారు. దేని లోపల ఒక స్పెసిఫిక్ ఏరియా మీజోలింబిక్ ఏరియా అని అంటాం. ముంబైకి చెందిన ఒక వ్యక్తి యాంటీ సూసైడల్ కాక్టైల్ ని తయారు చేసిండు అనమాట. ఇప్పుడు ఈ డ్రింక్ తాగినాక కూడా సూసైడల్ థాట్స్ వస్తాయో అవి కంట్రోల్ అయినాయంట. 50-60 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే దెర్ ఇస్ వన్ బాయ్ అండి. ఆ పిల్లవాడు తల్లి తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు. వాళ్ళిద్దరూ కూడా తన ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ట్రాజిక్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఈ పిల్లవాడు సూసైడల్ ఐడియేషన్స్ ఉండి రోజు లెటర్ రాశాడు అనమాట. రెగ్యులర్ గా ఈ లెటర్స్ రాస్తూనే ఉన్నాడు, తన పేరెంట్స్ ని అడ్రస్ చేస్తూ తను రాస్తూనే ఉన్నాడు.